పేరు కర్ణ. 10 నిమిషాల ముందు వరకు పరిచయమే లేని వీడు పాయింట్ బ్లాంక్లో కనిపెట్టి నిల్చున్నాడు. దానికి కారణం పోలీస్ కావాలని నేను కన్న కల. మరి అట్లా అనుకుంటారు కర్ణ ఈసారి కూడా పీకిందంట. ఈ పాటలేంద్రా చక్కగా నీకున్న ఎకరం పొలం దున్నుకోకుండా. రే నేను సెలెక్ట్ కాకపోవడం మీకు ఎంత కలిసి వచ్చిందో మీకు అర్థమైతలేదురా. మాకేం కలిసి వచ్చిందిరా నా ఆటలో జోకర్. అరే నేను గాని సెలెక్ట్ అయి ఉంటే ఎఫ్ఐఆర్ బుక్ లోకి పోలీస్ స్టేషన్ బొక్కలోకి ఫస్ట్ పోయేది మీరే. ఆయన సెలెక్ట్ అయినప్పుడు చూద్దాం తీ. అప్పుడు రోజు నీ స్టేషన్ కి వచ్చి బొక్కలోకి వెళ్ళి ఒక రౌండ్ వేయించుకుంటాం. షో ఈడొచ్చిండి ఆట వీకిని పామమ్మ మనకెందుకు ఇదంతా పానాడు. ఏమ్రా కర్ణ ఈసారి కూడా వీకిందంట. రే ఆఖరికి ఈడు కూడా. అరే నీతో తిరుగుతూ ఊళ్ళో నా ఇజ్జత్ కూడా పోయేటట్టున్నారు పారా. అరే అది కాదురా, ఊర్లో పెద్దోడేది పీకినట్టు నాది పీకింది అంటారేంద్రా. ఇదంతా కాదురా భయ్, ఈసారి ఎస్ఐసిఏ కాదు డైరెక్ట్ డిఎస్పి. ఈ మ్యాథ్స్ ఇంగ్లీష్ ఉన్నంత కాలం ఈ గ్రూప్స్ కష్టమేరా. ఏవో మందులకు మంచిగా దొరికినంత ఈజీగా దొరుకుతాయి కదరా నీకు. ఏంద్రా అది? ఫెయిల్ అయిన ప్రతిసారి ఈ కవరింగ్ ముచ్చట్లు. రిటర్న్ ఎగ్జామ్ ఇప్పుడు కూడా గిదే అన్నావు. ప్రతి కుక్కకు రోజు వస్తుంది, నాకు రాదా? నాకు రాదా అంటున్నా. వస్తుంది కానీ ముందు నోట్లో పెగ్గి. అరే పోలీస్ బాబాయ్ ఆరా. బాబాయ్ నమస్తే, అంతా మంచేనా? అరే కర్ణ అవును ఏమైందిరా మొన్న ఎస్ఐ సెలక్షన్స్? ఆస్తమా అటాకే అది కూడా పీకింది బాబా. నీ పట్టుదల చూస్తుంటే ఏదో రోజు నువ్వు పోలీస్ అవుతావురా. బాబాయ్ నువ్వు ఒక్కడే కరెక్ట్ గా అర్థం చేసుకున్నా. వద్దురా లేట్ అవుతుంది. రా బాబాయ్ ఒక ప్యాకేజ్ పోదు కదా. అవునరా ఆ మధ్యలో క్రూజ్ టీమ్ కి నోటిఫికేషన్లు పడ్డాయి కదా, అప్లై చేయబోయినావా? అదేంటిది బాబాయ్ పోలీసేనా? అదేరా ఏదైనా క్రైమ్ సీన్ జరిగితే అక్కడికి వచ్చి ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు కదా, అదే క్రూజ్ టీమ్. ఒక మర్డర్ అయినా, ఒక బాంబ్ బ్లాస్ట్ అయినా, ఒక దొంగతనం అయినా, ఏ క్రైమ్ జరిగినా ఈ క్రూజ్ టీమ్ కావాలి. అన్ని పోలీస్ వింగ్స్ కి అటాచ్ అయిన వింగ్ ఈ క్రూజ్ వింగ్. ఆలోచించుకో. నేను వస్తారా మరి? అరే మామ ఒక పని చేయరా, ఇప్పటి వరకు నువ్వు కానిస్టేబుల్, ఎస్ఐ, డిఎస్పీ అని మస్తు ట్రై చేసినావు కదా, ఇది కూడా ట్రై చేయరా. ఏదైతే కదా పోయేదే ఉన్నది. ఏమో ఆ పైనోడు ఏం రాసి పెట్టిండో ఏమంటావు? మొత్తానికి మన కర్ణగాడు పోలీస్ అయిండ్రా. కూర్చుంటే రామ్, నించుంటే రామ్, లుక్కిస్తే రామ్ రంబోలా. అయ్యాను
ఫుట్బాల్ ఆడి కొమ్మాల కేసిపిడే 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 కంటి చూపే పట్టాలంటే వచ్చేసాడే కేసిపిడే 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 కంటి చూపే పట్టాలంటే వచ్చేసాడే క్రైమ్ సీన్ కష్టాలలో ఉంటే ప్రత్యక్షం నేనవుతా క్లూస్ అన్ని పట్టి కాలర్ ఎగరేస్తా షెర్లాక్ జేమ్స్ బాండ్ లా హాలీవుడ్ నుంచి చెంటపై దాకా అన్ని నేనేరా స్కెచ్ వేసే కంత్రి గాల జుట్టుని పట్టే ప్లాన్ వేసి పిచ్చెక్కించే గజిబిజి పజలకి సొల్యూషన్ ఇస్తా డే అండ్ నైట్ డ్యూటీలో వినిపించే సైరన్ నేనేరా పోలీస్ డాక్టర్ నా నేనే సూపర్ ఫాస్ట్ అవుతా ఊరు వాడ చెప్పి గల్లీ గల్లీ తిప్పి బ్యానర్ కట్టి లపాలా లుక్కు లక్కు మరి బ్యాట్ అండ్ టాటా చెప్పి ఫుట్బాల్ ఆడి కొమ్మాలా కూర్చుంటారా నించుంటారా లుక్కిస్తారా తంబోలా అయ్యాను కో ప్రాబ్లమ్స్ వచ్చాం ఆడించేస్తా తంబోలా కేసిపిడే 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 కంటి చూపే పట్టాలంటే వచ్చేసాడే కేసిపిడే 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 కంటి చూపే పట్టాలంటే వచ్చేసాడే కొట్రా జాబ్ వచ్చిందని ఊపితేనే ఉన్నావు డ్యూటీ పోవా ఓ నడు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హాయ్. ఈరోజు మీ టీంలో ఒక కొత్త పర్సన్ జాయిన్ అవుతున్నాడు. పేరు దేవ అధర్వకర్ణ. ఈ రోజు నా జాయినింగ్ ఉంది. రంగస్వామి గారిని కలవాలి. లోపలికి వెళ్ళాక లెఫ్ట్ క్యాబిన్. ఏ టైంకి జాయిన్ అవ్వాలి? ఇప్పుడు టైం ఎంత? సార్ నేను ఆఫీస్కి 9కి వచ్చా సార్, బట్ ఈడికి వచ్చి సార్. వాట్ హ్యాపన్ టు 2008 అరుషిత్ లాస్ కేస్? ఇప్పటికి 3 times వర్డిక్ట్ చేంజ్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా. వై తెలుసా? తెలుసు సార్. ఒకే ఎవిడెన్స్ కూడా దొరకలేదు. క్లూస్ టీమ్ ఎగ్జామిన్ చేయకముందే మీడియా అండ్ నైబర్స్ ఎంటర్ అవడం వల్ల ఉన్న ఎవిడెన్స్ అని వైప్ ఆఫ్ అయ్యాయి సార్. అందుకే ఒకసారి వాళ్ళ పేరెంట్స్ దోషులని, ఇంకోసారి కాంపౌండర్ అని, మల్టిపుల్ డైవర్షన్స్. జస్ట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్, రైట్? ఈ ప్రొఫెషన్లో టైం సెన్స్ లేకపోతే చాలా కష్టం. క్రైమ్ జరిగినప్పుడు ఎంత లేట్ అయితే అంత ఎవిడెన్స్ ఫ్యాబ్రికేట్ అవ్వచ్చు లేదా మిస్ అవ్వచ్చు. పంచువాలిటీ సోల్ ఆఫ్ అవర్ బిజినెస్. గాట్ ఇట్? సరే సార్. దిస్ ఇస్ యువర్ టీమ్.
నాని ఫోటోగ్రాఫర్. కర్ణ. దివాకర్ వీడియోగ్రాఫర్. కర్ణ. ఓ గో కర్ణ గో. సారా ఫారెన్సిక్ సైంటిస్ట్. కర్ణ బయోమెట్రిక్ అనలిస్ట్. ఏ ఊరు కర్నా? వరంగల్. అవునా, ఆ. మా అత్తను అడిగే ఇచ్చినాం పరకాలకి. ఓ ఆ, మీరెక్కడ సార్? నల్గొండ దగ్గర మోషంపల్లి బాగా ఫేమస్, కాకపోతే ఎవరికి తెలియదు. మామూలులా కళ్ళు జబర్దస్త్ ఉంటది. ఓసారి పోదాం. I'll take a lead, sir. సెట్ చేస్తా. ఏమంటావు? అక్కడ వర్క్ కూడా బాగా చేసుకోవచ్చు కర్ణ. నేను వెళ్ళి వర్క్ చేసుకుంటా సార్. ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకో. అవర్ డ్యూటీ ఇస్ టు కలెక్ట్ ద ఫిజికల్ ఎవిడెన్స్ అండ్ హ్యాండ్ ఇట్ ఓవర్ టు ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. నథింగ్ మోర్, నథింగ్ లెస్. ఈ లైన్లో వర్క్ చేస్తుంటే మనకు చాలా విషయాలు కరెక్ట్ కావని అనిపిస్తాయి, కానీ వదిలేయాలి. అది కరెక్ట్ చేయాలని చూస్తే డేంజర్లో పడతాం. ఓకే? ఎస్ సార్. బయట నారాయణ అనే ల్యాబ్ మెయింటెనెన్స్ ఎల్లికలు. క్లూస్ అండ్ ఫోరెన్సిక్ టీంలో మన దగ్గర ఉన్న మొత్తం డివిజన్స్ 12. ఇది డిజిటల్ ఫోరెన్సిక్, ఇది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్, అది బాలిస్టిక్స్, ఇది నీ బయోమెట్రిక్. నాది. బయటికి వెళ్తే పాలీలైట్స్, యూరోలైట్స్, బ్లూ లైట్స్ ఇందులో ఉంటాయి. స్క్రీనింగ్ డివైజెస్ ఇందులో ఉంటాయి. బయోమెట్రిక్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, ఎక్స్ప్లోజివ్ టూల్ కిట్స్ ఇందులో. క్లియర్ కదా? క్లియర్ సార్. వెళ్ళి పని చేసుకో. హలో రమేష్. హాయ్ కర్ణ. మర్డర్ కేసు ముద్దర్లు చూసి డీటెయిల్ అనాలిసిస్ రెడీ చేస్తే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ వచ్చి తీసుకుపోతాడు. అయినా నువ్వు మంచి టీంలోనే పడ్డావు కన్నా. నువ్వేం టెన్షన్ పడకు. కాకపోతే ఆ సారాతోనే జర జాగ్రత్త ఉండాలి. ఆమె పొద్దున కూడా ఏంది అట్లుంది? ఆమె స్టార్టింగ్లో మంచిగానే ఉండే. మరి ఇప్పుడేమైంది? ఆ డిఐజీ కొడుకు అవినాష్ అని లవ్ చేసింది. ఆడు పెద్ద సైకోడ్ అని తెలిసి బ్రేకప్ చెప్పింది. కానీ ఆడు ఊకోడుగా. ఆడు ఫోన్ చేసి టార్చర్ చేసినప్పుడల్లా ఆ కోపం అంతా నోట్లో బబుల్గా వేసుకొని మనమే చూపిస్తుంది. అర్థమైంది. అవును, మన కేసు ఎప్పుడు వస్తుంది? ఇంట్రెస్టెడ్ ఇన్ వాకింగా? వస్తుంది పా. అవుకర్నా, స్టే ఎక్కడ ప్లాన్ చేసినావు? ఏడా మంచిది ఏది సెట్ అవుతుంది. అవునా? ఇంకేంది, ఈ రోజు నుంచి నారంలోనే ఉండు. బీర్లు తెచ్చుకుందాం, ఫుల్ చిల్లేదాం. ఓకే. అలవాటు లేదని చెప్పి ఇజ్జత్ చెప్పు. ఓకే, వీఆర్ స్టార్టింగ్ ఇన్ 5. భయ్యా కేసా? అవును భయ్యా. మనకి ప్రస్తుత కేసు ఎవడెవడో తెచ్చిన క్లూస్ని నేను అనాలిసిస్ చేస్తున్నా. నాకు మాత్రం కేసు వస్తలేదు. భయ్యా కేసా? అవును భయ్యా. సార్ కేసు ఏమైనా వచ్చిందా సార్? వస్తే చెప్తాం కదా సార్. ఓకే సార్. కేసు ఏమైనా వచ్చిందా కాక? అంత అత్రమైంది కాక. కేసు అని ఎవడన్నా చావాలనా ఏంది? ఓ, ఒకడు చావాలనేది నా ఉద్దేశం కాదు, కానీ సచిన దగ్గర మనం పోతలేమని చిన్న ఫీలింగ్. పోవాలి అనుకుంటే కాదు కాక. టైం వస్తే అందరం పోతాం. జర ఒప్పుక పట్టు, ఇడ నాకు పని ఉంది. నువ్వు లేవా? లేక నా మాట ఇంటలేవా? హార్డ్వేర్ లెక్క ఉండేటోండి, సాఫ్ట్వేర్ చేసినావు. ఇంతేనా ముచ్చట? ఇంతే. కేసుల్లోగా నీకు టక్కు. వీళ్ళేందరూ మీటింగ్ పెట్టిల్లు? లాస్ట్ టైం క్రైమ్ సీన్ లో ఎవిడెన్స్ అంతా కదిలించారు. సో దిస్ టైమ్ లెట్స్ మేక్ ష్యూర్ ఎవ్రీథింగ్ ఇస్ సెట్. దిస్ ఇస్ ఆర్ డ్యూటీ. ఓకే. సెన్కో జ్యువెలరీ స్టోర్ లో లాస్ట్ నైట్ రాబరీ జరిగింది. వి ఆర్ లివింగ్ ఇన్ 5. ఫస్ట్ కేస్. మనం పోయేది క్రైమ్ సీన్, పెళ్ళికి కాదు. సార్ కేసు త్వరగా అయిపోతుంది కదా సార్? ఆమె సెక్యూరిటీ ఏంగా? బాబు సెక్యూరిటీ ఇట్రామా. సార్,
ఏంటి లోపలంత లొల్లి జరుగుతుంటే నీకేం వినపడలే? లేదు సార్, సరే కడిచిటియా? నాకు అసలు అలవాటే లేదు సార్. మరి ఎందుకు వినపడలేదు? లేకపోతే నువ్వే వాళ్ళకి హెల్ప్ చేసావా? నేను 15 ఏళ్ళుగా ఇక్కడే పనిచేస్తున్నాను సార్. పెద్ద సార్కి కూడా నా నమ్మకం గురించి తెలుసు సార్. అవసరాలు ఎక్కువైతే నమ్మకం అమ్మకానికి పోతుందంటారు. ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్నీ బయటపడతాయి. అప్పటి వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఈడనే ఉండాలి. ఓకే సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అయినా 5 పాయింట్స్ ఆఫ్ క్లూస్ క్యాలిక్యులేట్ చేయాలి. పాయింట్ ఆఫ్ ఎంట్రీ, పాయింట్ ఆఫ్ ఎగ్జిట్, లైన్ ఆఫ్ రిట్రీట్, లైన్ ఆఫ్ అప్రోచ్ అండ్ సీన్ ఆఫ్ క్రైమ్. ఒక క్రైమ్ సీన్లో ప్రతి డీటెయిల్ ఇంపార్టెంటే. అందుకే జరిగిన సీన్ని క్లియర్గా క్యాప్చర్ చేయాలి. ఎనీథింగ్ కెన్ బి ఎ క్లూ. ఫుట్ ప్రింట్, ఫింగర్ ప్రింట్, బ్లడ్, హెయిర్, సలైవా. ఎంత పెద్ద క్రిమినల్ అయినా ఏదో ఒక తప్పు చేస్తాడు. వాడు చేసిన తప్పేందనేది మనం చూడాలి. హలో హలో పికాబూ. కింగ్ అవినాష్, వై డిడ్ యు కాల్ మీ అగైన్? వేరే నంబర్ నుంచి కాల్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? యు చీప్. ఐ లైక్ టు డూ దట్ బేబీ. సార్, సార్ గుడ్ మార్నింగ్ సార్. స్టేటస్ ఏంటి సార్, చేసింది ఇద్దరు సార్. ఇది నైట్ 2 to 3 మధ్యలో జరిగింది. మొహాలకు మాస్క్లు ఉండటం వల్ల వాళ్ళ ఫేస్లు సీసీటీవీలో తెలియటం లేదు సార్. క్లోజ్ టీమ్. గుడ్ మార్నింగ్ సార్. టీంలో కొత్తగా జాయిన్ అయ్యాను సార్. ఏం పేరు? కరుణా సార్. సారా రాలే? వచ్చింది సార్. అంటే పాపం తనకి హెల్త్ బాగాలేదు సార్. ట్రాన్స్ఫరా, న్యూ జాయినింగ్? ఫ్రెష్ సార్. అంటే అది ఇదేనా ఫస్ట్ కేస్ సార్. సార్, నౌ ద సీన్ ఆఫ్ క్రైమ్ సార్. రీకన్స్ట్రక్షన్. ఓకే, నువ్వు చెప్పు. ఇది చూసారా సార్, ఈ వాళ్ళ నుంచే వాళ్ళిద్దరూ లోపలికి వచ్చి ఉంటారు సార్. ఈ షటర్ లేపి పక్కనున్న గ్లాస్ డోర్ పగలగొట్టి ఆ నగలన్నీ మూట కట్టుకుని వెళ్ళిపోయారు సార్. ఈ ఒక చోటే డ్యామేజ్ అయింది, వేరే షటర్ గానీ డోర్ గానీ డ్యామేజ్ అవ్వలేదు. సో ఖచ్చితంగా ఇదే పాయింట్ ఆఫ్ ఎంట్రీ అంటుంది సార్. కాదు సార్, ఇది ఎంట్రీ కాదు సార్. ఇక్కడి నుంచి బయటికి వెళ్దాం అనుకున్నారు కానీ వెళ్ళలేదు. సో పాయింట్ ఆఫ్ ఎంట్రీ, పాయింట్ ఆఫ్ ఎగ్జిట్ రెండూ ఇది కాదు సార్. ఈ పాయింట్కి రీచ్ అవ్వాలంటే వెనక నుంచి ఎంటర్ అవ్వాలి సార్. ఒకసారి రండి సార్, చూపిస్తా. ప్లీజ్ రండి సార్, ప్లీజ్. సార్, వాళ్ళు లోపలికి రావాలంటే ఇక్కడి నుంచి ఎంటర్ అవ్వాలి. చూసిండ్రా ఈడెంత డస్ట్ ఉందో? దీన్ని క్లీన్ చేసి కమ్సే కమ్ ఒక 1 వీక్ అని అయి ఉంటుంది. ఒకవేళ వాళ్ళ లోపలికి ఇటు నుంచి వచ్చుంటే వాళ్ళు వచ్చినప్పుడు హ్యాండ్ మార్క్స్ కానీ ఫుట్ మార్క్స్ కానీ ఖచ్చితంగా ఇడబడతాయి. కానీ ఏం లేవు ఇక్కడ. చూడండి సార్. మరి వాళ్ళు లోపలికి ఎట్లా వచ్చిండ్రు? సార్, వాళ్ళు 2nd ఫ్లోర్ నుంచి కిందికి వచ్చిర్రు, 2nd ఫ్లోర్ నుంచి బయటికి వెళ్ళిరు. పాయింట్ ఆఫ్ ఎంట్రీ ఇదే, పాయింట్ ఆఫ్ ఎగ్జిట్ ఇదే. ఎట్లా చెప్తున్నావు? సార్, మా క్లూస్ టీంలో ఇదొక మోస్ట్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్. మన నేకెడ్ ఐకి కనిపించని ఫుట్ ప్రింట్స్, ఫింగర్ ప్రింట్స్ ఇందులో కనపడతాయి. ఒకసారి చూడండి సార్. గుడ్. లోపల నుంచి ఎవరైనా హెల్ప్ చేసి ఉంటారా? ఎవరు చేయలేదు, అవసరం కూడా లేదు సార్. రాబర్స్ ఇద్దరు ఈ స్టోర్ని రెక్కీ చేయడానికి నార్మల్ కస్టమర్స్ లాగా ఎంటర్ అయ్యారు. ఒకడేదో కొంటున్నట్టు యాక్ట్ చేస్తుంటే ఇంకొకడు వీక్ పాయింట్స్ని మార్క్ చేసుకొని టాయిలెట్లోకి ఎంటర్ అయ్యాడు. పాయింట్ ఆఫ్ ఎంట్రీ ఫిక్స్ చేసుకొని అక్కడ నుండి ప్లాన్ డిజైన్ చేసిరు. నైట్ ఏ టైంకి రావాలి, ఎక్కడి నుండి ఎంటర్ అవ్వాలి అన్నీ రెక్కీ చేసుకొని ఫైనల్గా గుడ్. ఎనీ ఎవిడెన్స్ లెఫ్ట్ బై ద రాబర్స్? టూల్స్ యూజ్ చేసి గ్లాస్ బ్రేక్ చేసినట్టు సీసీటీవీ ఫుటేజ్లో ఉంది సార్. బట్ వాళ్ళు వెళ్ళేటప్పుడు మాత్రం ఆ టూల్స్ కనబడలేదు సార్. సారా, సార్. ఏమైంది? నథింగ్ సార్.
ఓపెన్ చేయి. సో లుక్ ఎట్ దిస్ కవర్. ఇది గుజరాత్లో దొరికే గుట్కా. న్యూస్ పేపర్ కూడా గుజరాత్దే. ఎస్ సార్. మోడస్ ఆపరండి ఇక్కడ వాళ్ళది కాదు సార్. అవును సార్, ఏదో కొత్త గ్యాంగే. గుడ్ మార్నింగ్ సార్. సుబోధ్, గచ్చిబౌలి సెన్కోలో నిన్న నైట్ రాబరీ జరిగింది. దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. షూర్ సార్. ఈ ఏరియా మొబైల్ నెట్వర్క్ని సర్కిల్ చేయి. డన్ సార్. అందులో నుండి గుజరాత్ స్టేట్ నెంబర్స్ లిస్ట్ అవుట్ చేయండి. అందులో నుండి రెసిడెన్స్ నెంబర్స్ని ఫిల్టర్ అవుట్ చేయండి. టైం లైన్ ఎంత సెట్ చేయాలి సార్? అరౌండ్ 10 days. పౌండ్ అరౌండ్ 20 సార్. అందులో నుండి నిన్న నైట్ అరౌండ్ 12 to 3 ఈ ఏరియాలో ఉన్న నెంబర్స్. 7 సార్. ఈ 7 నెంబర్స్ కరెంట్ లొకేషన్ ట్రాక్ చేసి నాకు మెసేజ్ చేయండి. అవునా? ఓకే ఓకే. ఆ లాడ్జ్ దగ్గర దొరికిన ఇద్దరేనంట చేసింది. ఓహో. కానీ కాక ఫస్ట్ డేనే సంపి పడేసినప్పు. అవును కర్ణ, నాకైతే ఏవేవి కవర్ చేయాలో తెలుసుకోవడానికి 10 కేసులు పట్టింది. ఇక వీడి ఫస్ట్ కేసు అయితే కింద నుంచే నవ్వు వస్తుంది. ఇప్పుడు ఆపుతావా? చాయ్ కింద పడుతుంది. నీకు ఎంతకంటే ఎక్కువ పడింది కదరా. ఏం సార్ గంతగానం అవుతున్నారు? ఒక సూసైడ్ కేసు అటెండ్ అవ్వమని కాల్ వచ్చింది. అప్పుడు వీడి సినిమా టైప్ లో ఫోటో తీద్దామని పాయిజన్ బాటిల్ పొజిషన్ చేంజ్ చేస్తే మోడస్ ఆపరండి మార్చి అన్సాల్వ్డ్ కేసు లిస్ట్ పెంచుతావా అని స్వామి సార్ ఫుల్ క్లాస్ పీకారు వీడికి. మోడస్ ఆపరండి ఇక్కడ వాళ్ళది కాదు సార్. మోడస్ ఆపరండి. ఏమైంది కర్ణ భాయ్? ఈ అన్సాల్వ్ రాబరీ కేస్ డేటా ఫైల్స్ ఎక్కడుంటాయి? సార్ ఇది చూడండి సార్. 2 years బ్యాక్ అభిజ్ జారా జ్యువెలరీ కేసులో రాబరీ చేసిన ఇద్దరు సేమ్ టైప్ ఆఫ్ టూల్స్ యూజ్ చేసారు. ముఖానికి ముసుగులు వేసుకొని. సేమ్ మోడస్ ఆపరండి సార్. అంటే అది చేసింది కూడా వీళ్ళిద్దరే. చెక్ చేస్తే ఫింగర్ ప్రింట్స్ కూడా మ్యాచ్ అని సార్. గచ్చిబౌలి సెన్కోలో రాబరీ జరిగింది. చేసింది గుజరాత్కి సంబంధించిన ఇద్దరు. క్లూస్ టీమ్ హెల్ప్ వల్ల ఈ దొంగలే 2 years బ్యాక్ అబిడ్స్ జారా జ్యువెలరీలో కూడా దొంగతనం చేసిరని తేలింది. ఒకే దెబ్బకు 2 పిట్టలా సార్? నిత్య సార్, కర్ణ సార్, క్రైమ్ సీన్ లో లవ్ స్టోరీయా? నా ఫస్ట్ లవ్ కాకా. తమర్లో ఈ కోణం కూడా ఉందా సార్? ఇంత ఫాస్ట్ గా స్టార్ట్ చేశారు? ఇది స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 10 ఏళ్ళైంది కాకా. నెల్లైతా ఇట్లా చూసుడేనా? పోయి మాట్లాడేదేమన్నా? రేపు మాట్లాడతా. ఎందుకు ఇయ్యాలేమన్నా దోషమా? నడు పోయి మాట్లాడుకో. అరే పారా ఓ. మాట్లాడినావారా? మాట్లాడలే కదా. రేపు మాట్లాడతా. పా.
రేపు మాట్లాడతా. రేపు అనుకుంటే ఎన్ని రేపులు చెప్తావరా? అరే నేను మాట్లాడదామని వెళ్తున్నారా, కానీ మాటలు వస్తలేవు. ఏంద్రా వస్తలేవు? అరే పోయినామా? ఏ బుజ్జి ఆగు, నేను కర్ణ, నీ పేరేంది అనాలగంత అయిపోయా. ఏ ఏంద్రా అయిపోయేది? అనుకున్నంత ఈజీ కాదు. దగ్గరికి వెళ్తున్నా గానీ ఏదో అయితాంద్రా. అది వస్తలే. వస్తలేదు, ఏదొస్తలేదు? అదేరా ధైర్యమా? అదే. సర్లే రేపు మాట్లాడుతూ. అరే మనం చూసిన వాళ్ళ ఫాలో చేసిన అమ్మాయిలు ఈ ప్లాగ్ తెలుస్తారంట కదా. అరే ఎవడ్రా నీకు లత్కొరు ముచ్చట్లు అని చెప్పేది? మనం చూసింది అలా పెయ్యి సభకి ఎట్లా తెలుస్తారా? అంటే అదే సినిమాలో చెప్పిర్రా. ఏ చెల్నాడు పిల్ల పోతుందాడా? పీకింది. అటెంప్ట్ల మీద అటెంప్ట్లు చేసిన అర్థమైంది కానీ ఇంతకు చెప్పినావా లేదా? చెప్దాం అనుకున్న లోపు వాళ్ళ నాన్నకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అరే రే, అంటే ఇప్పుడు ఆమె నిన్ను గుర్తుపడుతుందా? గుర్తుపట్టారు, సేమ్ కాలేజ్ సీనియర్. ఓకే సార్, థాంక్యూ. మరి ఇంకేంది, పోయి కలుపుదాం. ఏంది కలిపేది? పులిహోరా, నువ్వు కలుపు, నేను పోపేస్తాను. రేపు మాట్లాడదాం కాక. అరే మారవా అన్నయ్య నువ్వుగా? నువ్వేమైనా కాలేజ్ పోరని అనుకుంటున్నావా? నడు చెప్దు దా. హాయ్ నిత్య. హాయ్ నాని, నువ్వేంటి ఇక్కడ? ఆ రెండో అన్సాల్వ్ కేసు గురించి లీడ్ ఇచ్చింది మనమే. అచ్చా, అంటే మేమే. యాక్చువల్లీ తన పేరు కర్ణ, మా టీంలో కొత్తగా జాయిన్ అయ్యింది. మిమ్మల్ని ఎక్కడో చూసాను. ఇంతకు ముందు మీడియాలో ఉన్నారా? లేదు. సందీప్ ఫ్రెండ్ కదా? మరి ఎక్కడో కానీ చాలా దగ్గరగా చూసాను. ఓర్గల్ కాలేజ్, హనుమకొండ. ఎస్ యు ఆర్ మై సీనియర్ రైట్? ఇప్పుడు గుర్తొచ్చింది. నైస్ టు మీట్ యు ఆఫ్టర్ ఏజెస్. హౌస్ హనుమకొండ? ఐ మిస్ ఇట్. దేశీ సిండ్రెల్లా లుక్కిస్తే మళ్ళా పాయింట్ అంతా కూలా చంపేసావే. ఏ క్లాసు పిల్ల, ఊరుగల్లో కిల్ల, గుండెల్లో ఇల్లా లంచేసావే. నా చుట్టూ ఏమున్నా నిన్నే చూస్తున్నా, విధ్వంసంలో పూనా వానా నువ్వే కదా. రింగా రింగ రోజే పిల్ల నిన్నే చూసే, చిట్టి గుండె కూసే. రింగా రింగ రోజే, రింగా రింగ రోజే పిల్ల నిన్నే చూసే, చిట్టి గుండె కూసే. రింగా రింగ రోజే. హాయ్ గైస్. మరి ఇట్లా వైలెన్స్ లా కాకుండా కొంచెం పీస్ఫుల్ గా కలిస్తే బాగుంటది కదా. ఓకే, కాఫీ? నాలో గొడవేదో మొదలయ్యే నీ వల్లే, పనిలేని పనిలోన పడినా. రక్తం మరిగేలా ఏ హత్య జరిగేలా నీ అందం నన్ను చంపే తెలుసా. నిదురే రాదే పొరపాటుగా, కలలే మాటే రాదే నీ ముందరా. నా చుట్టూ ఏమున్నా నిన్నే చూస్తున్నా, విధ్వంసంలో పూనా వానా నువ్వే కదా. రింగా రింగ రోజే పిల్ల నిన్నే చూసే, చిట్టి గుండె కూసే. రింగా రింగ రోజే, రింగా రింగ రోజే పిల్ల నిన్నే చూసే, చిట్టి గుండె కూసే. రింగా రింగ రోజే.
Cheers, కర్ణ. అరే కర్ణ, ఈ ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్, సప్రెషన్, ఇరిటేషన్ నుంచి బయటికి రానికి నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దామని ఫిక్స్ అయినారా. అరే కర్ణ, కొంచెం రైట్ తిరుగురా. అరే మెల్ల తిరుగురా. నా షార్ట్ ఫిల్మ్ లీరో నువ్వేరా, ఫిక్స్. అంటే ఇంతమందిలా నన్నే హీరోగాని సెలెక్ట్ చేసినావు అంటే నా షార్ట్ ఫిల్మ్ లీరో ఊరోడ్రా. ఏందే? అవురా, నువ్వు ఊరోనాగా. ఎవడ్రా ఊరోడు? ఎవడ్రా ఊరోడు? నువ్వే. నీ ఎవ్వ ఏయ్, నువ్వు ఊరోనవే కదరా, ఊరు నుంచి వచ్చినావుగా. ఏంద్రా ఊరోడు? ఆ? ఎవ్వ, అబే, Don't do this. Cool. కూర్చొని మాట్లాడు. నువ్వు కూడా కూర్చొని మాట్లాడుకుందాం. ఏంద్రా కూర్చొని మాడుకున్నది? అయినా ఏంద్రా ఊరోడు అంటున్నావు? ఎవడు కాదురా ఊరోడు ఇక్కడ? నువ్వు సిటీలో పుట్టుంటావు నా కొడక, కానీ నీ మూలాలని మొదలైన ఊరు నుంచే, అది గుర్తుపెట్టుకో. వైజ్ఞానిక శాస్త్రంలో అభివృద్ధి సాధించిన ఏపీజే అబ్దుల్ కలాం వచ్చింది కూడా ఊరు నుండేరా. ఛాయ్ వాలా టు పిఎం చైర్ మన నరేంద్ర మోడీ వచ్చింది కూడా ఒక ఊరు నుండేరా. తెలుగు మనది, తెలుగు ప్రజలు మన వాళ్ళని సినిమా ఇండస్ట్రీ నుంచి సీఎం అయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు వచ్చింది కూడా ఒక ఊరుండేరా. పల్లెలో పాదయాత్ర చేసి జనాల గుండెలు అన్నలా మిగిలిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చింది కూడా ఊరుండేరా. తెలంగాణ తీసుకొచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చింది కూడా ఊరు నుండేరా. మూవీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఈ ముగ్గురు వచ్చింది ఒక ఊరు నుండేరా. తెలుగు సినిమా ఇండస్ట్రీ రేంజ్ ని పెంచిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి వచ్చింది కూడా ఊరు నుండేరా. గట్టిగా మాట్లాడితే దేశ ఖ్యాతిని పెంచి 199 మంది వచ్చింది కూడా ఒక ఊరు నుండేరా. బట్టే బాస్ సూపర్ రే నాని. ఈ పట్టణాలను ఒకప్పుడు పల్లెలేరా. అసొంటిది మీరే సిటీ అని సంకలు గుద్దుకుంటుంటే ఎంతో చరిత్ర, ఎన్నో విలువలను ఊరి నుంచి వచ్చిన నాకెంతుండాలరా. ఎస్, ఐ యామ్ అన్ ఊరోడు అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఊరోడు. కాకా నువ్వు గుద్దు కాకా. రే నాని, మళ్ళీ మొదలు పెడతాడు అయింది వీడు. రే వారి నాని. చెప్పురా. అదే ఏం లేదు, మన షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ ఎవరు? అంటే మీరు ఏదో ఒకటి ఫిక్స్ అయి ఉంటారు కదా సార్, చెప్పండి ఎవరు కావాలి. మన నీతి ఎట్లుంటది? ఇక మాకు చెప్పనీకైతే నోరులేస్తుంది కానీ ఆమె ముందు మాత్రం వే అంటావు. అంటే అది నాంచకూడదు కన్నా, టైం చూసి చెప్పేయాలి. అంతేనంటావా? ఏంటి కన్నా ఏదో మాట్లాడాలన్నా? అదే బన్ ఎట్లుంది? బన్ కాదు, ఇది డోనట్. అదే బన్ పైన క్రీమ్ పూసిన డోనెట్ మంచిగుందా? ఏంటి కన్నా చెప్పు. అది ఒక్క నిమిషం. అరే చెప్పినావా? అరే ఇంకెంతసేపు రా బాయ్, ఇక్కడ గలీజ్ వాసన వస్తుంది, నేను పోతపో. ఏ వద్దురా ప్లీజ్ ఆగరా. నువ్వు ఇక్కడ ఉంటే నాకు ఏంది స్ట్రెంత్? అదేరా. అయితే పక్కనే ఉంటా. ఏ వద్దురా, అది పర్సనల్ ముచ్చట. నువ్వు ఇక్కడ ఉంటే అక్కడ ఉన్నంత ఎనర్జీ ఉంటుందిరా నాకు. ఏంద్రా వారి ఇది? ఇక నీ లవ్ కోసం నన్ను చంపుతావురా? అది కూడా ఇట్లా బాత్రూమ్ లేచి. అరే ఇటు ఫినాయిల్ పోసి గడికి ఎన్ని రోజులైందో గప్పు వాసన వస్తుంది తెలుసా? ప్లీజ్ రా, అడ్జస్ట్ కరా. అరే ఏముందిరా దాంట్లో? ఐ లవ్ యూ 3 ముక్కలు చెప్పనీకేంది? 3 ముక్కలకే ముట్టి మైదా పిండి అవుతుంది. ఇక ఇట్లా ముచ్చట చెప్తూనే ఉంటావా? పోయి చేసేది ఏమన్నా ఉందా? అరే చెప్తారా, ఆగు. కొద్దిసేపు కూర్చొని సస్తుంది. ఐ లవ్ యూ చెప్పే, యూ కెన్ సే ఇట్. అరే నువ్వేమన్నా పంజాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ అనుకుంటున్నావారా? అరే సాల్రా, పోయి చెప్పు, లేట్ అవుతుంది. నడు. ఫిక్స్. అరే నడరా అయ్యా, నడు. పే చేసింది ఏమైనా వర్క్ ఉందా నీకు ఇప్పుడు? పెద్దగా ఏం లేదు. లేదు. ఏ యాక్చువల్లీ జోష్ని కాల్ చేసింది, చాలా రోజుల తర్వాత కలవాలంటుంది. ఇక్కడే పక్కనే కదా, వెళ్ళొద్దాం. ఏమంటావ్? ఓకే ఓకే పద.
ముట్టుకోకు నిత్య. నిత్య, నిత్య. జోష్ని is dead. నిత్య, ఎవిడెన్స్ ట్యాంపర్ అవుతుంది. Leave me, Kanna. వద్దు నిత్య, ముట్టుకోకు. నిత్య, నిత్య. నిత్య, వద్దు నిత్య, ప్లీజ్. నేను చెప్పేది విను, నిత్య. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫేమస్ టాలీవుడ్ హీరోయిన్ జోష్ని హుపారికర్ హత్యకు గురైంది. ఘటనా స్థలానికి పోలీసులు ఎవరిని అనుమతించట్లేదు. 5 ఏళ్ళు నిండకుండానే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ చనిపోతున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఈ ఘటనలో జోష్నితో పాటు ఇంకొక వ్యక్తి కూడా హత్యకు గురయ్యారని చెప్తున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు ఎవరిని అనుమతించట్లేదు. పోలీసులు పరిశీలిస్తున్నామని కాలక్షేపం చేస్తున్నారే తప్ప అసలు ఏం జరిగిందనే సమాచారం. ఈ ఘటనలో జోష్నితో పాటు ఇంకొకరు కూడా హత్యకు గురయ్యారు. లాస్యా ఇప్పుడే కమిషనర్ అండ్ డిప్యూటీ కమిషనర్ కూడా క్రైమ్ సీన్ చేరుకున్నారు. సార్ 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 అసలు ఏమైంది సార్ చెప్పండి సార్. ద సీన్ ఆఫ్ క్రైమ్ ప్రూవ్స్ దట్ శివ జోష్నిని షూట్ చేసి తనకు తానే షూట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. మీరు ఎలా నిర్ధారించారు సార్? నైబర్స్ అండ్ అదర్స్ ని ఎంక్వైరీ చేస్తే ఒక రోజు నా మనవరాలికి అన్నం తినిపిస్తుంటే జోష్ని అది కాదని చెప్పేది నువ్వు. డోంట్ టాక్ టు మీ ఎనీమోర్. గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ యువర్ శివ. అది కాదు జోష్ని. అలా అని కోపంగా వెళ్ళిపోయింది సార్. ఇలా చాలా సార్లు జరిగింది. ఓ రోజు ఆఫీస్ నుంచి వస్తున్నాను సార్. జోష్ని నీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా. జోష్ని నువ్వు డోర్ తీయపోతే మాత్రం పగల కొడతా. తర్వాత నేను నా ఫ్లాట్ లోకి వచ్చేసాను సార్. కానీ వాళ్ళు గొడవ పడుతుండగా మాత్రం చాలా సార్లు చూసాను సార్. ఒక నెల రోజుల ముందు ఈ పార్కింగ్ లో చాలా కోపంలో ఉంది సార్ హీరోయిన్ పాప. వాడిని చూసినప్పుడల్లా అనిపిస్తుండే సార్, మంచి అమ్మాయిలంతా ఇట్లాంటి ఎదవలకే పడతారు ఎందుకని. శివ బిహేవియర్ చాలా అగ్రెసివ్ గా ఉండేదని తెలిసింది. మేబీ దిస్ శివ డస్ నాట్ వాంట్ హర్ గర్ల్ ఫ్రెండ్ టు కంటిన్యూ ఇన్ ఫిల్మ్స్ యాజ్ అన్ యాక్ట్రెస్. ఇట్ ఈస్ ఆల్సో రూమర్డ్ దట్ షీస్ గాట్ అన్ అఫేర్ విత్ హర్ కో-స్టార్. మేబీ దాని వల్లనే ఈ డిసిషన్ తీసుకున్నాడని మేము అనుకుంటున్నాం. కారణాలు ఏమైనా బేస్డ్ ఆన్ ఫిజికల్ ఎవిడెన్స్ శివ షాట్ జోష్ని అండ్ షాట్ హిమ్సెల్ఫ్ టు డెత్. We shall look into the other details and close the case soon. Thank you. జోష్ని హుపారికర్ బాయ్ ఫ్రెండ్ శివనే జోష్నిని షూట్ చేసి తన్ను తాను షూట్ చేసుకున్నాడని పోలీసులు నిర్ధారించారు. ఎవిడెన్స్ అండ్ స్టేట్మెంట్ ఆధారంగా శివానే జోష్నిని షూట్ చేసి తనను తాను షూట్ చేసుకున్నాడని కన్క్లూడ్ చేశారు. ఈ కంక్లూజన్ కరెక్ట్ కాదు సార్. శివ కెనాట్ మర్డర్ జోష్ని. అసలు శివ దగ్గర గన్ ఎలా వచ్చింది అండ్ వాళ్ళ గురించి నాకంటే బాగా ఎవరికీ తెలియదు. జోష్ని అండ్ శివ 5 years నుండి రిలేషన్షిప్ లో ఉన్నారు. వాట్ యువర్ హియరింగ్ ఆర్ జస్ట్ రూమర్స్. ఐ అండర్స్టాండ్ యువర్ గ్రీఫ్ నిత్య, బట్ ఇద్దరు లవర్స్ మధ్య ఏముందనేది ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా తెలియదు కదా. కొన్నిసార్లు రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి. కార్పస్ డిలెక్టివ్ వాస్ వెరీ క్లియర్. వి ఫౌండ్ నో ఎవిడెన్స్ విచ్ ప్రూవ్స్ ఇట్ డిఫరెంట్. ఐ కాంట్ బిలీవ్ దిస్. సంథింగ్ ఇస్ నాట్ రైట్ కన్నా. అసలు శివ జోష్ని చంపడం ఏంటి? ఎవిడెన్స్ అన్ని శివ వైపే ఉన్నాయి నిత్య. నువ్వే అన్నావు కదా చాలా రోజుల నుండి జోష్ని కలవలేదని. వాళ్ళిద్దరి మధ్య ఏమైనా జరిగిందేమో. చంపేంత ఏం జరుగుతుంది కన్నా? అసలు ఏం మాట్లాడుతున్నావు? అంటే శివకి జోష్ని హీరోయిన్ చేయడం ఇష్టం లేదని అంటున్నారు కదా. హూ ద సెడ్ దట్? అసలు జోష్ని హీరోయిన్ గా చేసిందే శివ. శివ ఒక అస్పైరింగ్ ఫిల్మ్ డైరెక్టర్. సినిమా ఛాన్స్ కోసం చాలా ట్రయల్స్ వేశాక ఏది సెట్ అవ్వట్లేదని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడు. అందులో జోష్ని హీరోయిన్ గా తీసుకున్నాడు. అది చాలా వైరల్ అయింది. అది చూసాక పెద్ద డైరెక్టర్స్ నుండి జోష్నికి ఆఫర్స్ వచ్చాయి, కానీ జోష్ని ఒప్పుకోలేదు. బయట హీరోయిన్ అవ్వాలని ఎంతమంది ట్రై చేస్తున్నారు తెలుసా. తొక్కల లాజిక్స్ చెప్పకు, విని విని బోర్ వస్తుంది. అబ్బా అది కాదు జోష్ని. కనీసం ఒక్కసారైనా నాకు ప్రపోజ్ చేసావరా నువ్వు? అసలు నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? అది కావాలనే టాపిక్ జంప్ చేస్తుంది. ఆయన ఒప్పుకోవచ్చు కదా. శివ అలాగా ఉంటాడు కదా నీతో, నీకు మెంటార్ లాగా. నువ్వు పెద్ద హీరోయిన్ అయిపోయి నువ్వు డేట్స్ ఇస్తే నా ఈ డైరెక్టర్ స్ట్రగల్స్ అన్నీ పోతాయి. అర్థమవుతుందా? స్వార్థ పరువుడా, ఇలా పట్టుకుని అడిగితే ఒప్పేసుకుంటానా?
శివ దగ్గరుండి తనని ట్రైన్ చేసి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసి తను సక్సీడ్ అయ్యేలా చేశాడు. మరి నైబర్ స్టేట్మెంట్ ఏంటి? అంతా రివర్స్లో ఉంది. శివ అగ్రెసివ్ అని, తనని టార్చర్ చేసిందని. ఆ స్టేట్మెంట్స్ వెనక రీజన్స్ నాకు తెలుసు. బా జోష్ని ఇప్పుడు నువ్వు డోర్ తీపోతే పగలగొడతా చెప్తున్నా. జోష్ని ప్లీజ్. పాపమే, ఎందుకు వాడిని ఏడిపిస్తావు? కోపంలో ఉన్నప్పుడు వాడి ఫేస్ చాలా కామెడీగా ఉంటది. జోష్ని నువ్వు డోర్ తీయపోతే మాత్రం పగలగొడతా. అర్జెంట్ వాష్రూమ్ యూజ్ చేసుకోవాలి ప్లీజే. ఈ ఆటలన్నీ తర్వాతే లోపలికి వచ్చారంటే మాత్రం చెప్పేస్తా. జోష్ని ప్లీజ్. జోష్ని మెథడ్ యాక్టింగ్ అని వాళ్ళు పబ్లిక్ లోనే యాక్టింగ్ చేసేవాళ్ళు. అది కాదని చెప్పే తిను. డోంట్ టాక్ టు మీ ఎనీమోర్. గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ యువర్ శివ. వాడి బైక్ ఎప్పుడు స్టార్ట్ అవ్వదు, సో వాడిని తిడుతూనే ఉంటుంది. మార్చమని, డబ్బులు ఇస్తానని. బట్ వాడు సెంటిమెంట్ అని అదే వేసుకుని తిరిగేవాడు. ఇలా వాళ్ళ మధ్య చాలా జరిగాయి. నాతో అన్నీ షేర్ చేసుకునేది. ఒకవేళ నువ్వు చెప్పింది నిజమైతే జోష్ని నీ శివ కాకుండా ఇంకెవరు చంపుంటారు? ఎందుకు చంపుంటారు? సార్ వస్తున్నారు సార్. మీకు అర్థమై ఉంటుంది మేము ఎందుకు వచ్చినాం. జోష్ని ఈజ్ రూమర్ టు బీ ఇన్ రిలేషన్షిప్. రూమర్ అని మీరే అంటున్నారు. ఇంకా రిలేషన్షిప్ ఏముంటుంది సార్? ఆ రూమర్స్ ఏనా లేక మీరు చెప్పేది ఏమైనా ఉందని తెలుసుకోవాలి కదా. ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఆల్ దీస్ రూమర్స్ అండ్ గాసిప్స్ ఆర్ వెరీ కామన్. ఎంతైనా వెబ్సైట్స్, ఫిల్మ్ జర్నలిస్ట్ సర్వైవ్ అవ్వాలి కదా. మోరోవర్ మీ పోలీస్ కమిషనర్ ఇప్పుడే స్టేట్మెంట్ ఇచ్చాడు కదా దట్ జోష్నీస్ బాయ్ ఫ్రెండ్ డిడ్ ఇట్. సో ఐఎమ్ స్టిల్ సర్ప్రైజ్డ్ వై యూ కేమ్ ఆల్ ద వే టు ఆస్క్ మీ దిస్. బిఫోర్ కంక్లూడింగ్ ఏ కేస్ అన్ని డైరెక్షన్లో చూడాలి, అందరు స్టేట్మెంట్స్ తీసుకోవాలి. అందుకే ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే యూ కెన్ కాంటాక్ట్ మీ. షూర్ సార్. చెప్పు జ్ఞానవేల్. బ్యాలిస్టిక్ రిపోర్ట్స్ వచ్చాయి సార్. ఎనీథింగ్ సస్పిషియస్? నథింగ్ సస్పిషియస్. ఓకే. హలో సార్, పిలిచారంట? కమ్. ఐ వాజ్ జస్ట్ గోయింగ్ త్రూ అవర్ నెక్స్ట్ సీన్. ఆన్ స్క్రీన్ మీద బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లా మన కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలంటే ఆఫ్ స్క్రీన్ కూడా ట్రై చేద్దాం. ఏమంటావు? I did not expect this from you. Chhi. It is also rumored that I can't believe this. Something is not right. Karna. We found no evidence. based on physical evidence, Shiva shot Joshi and shot himself to death. Shiva cannot murder Joshi. ఈ 3 గంటల రాత్రి 3 వచ్చిందారా నీకు? రేయ్, నీ ఆత్రంతో నాకు మూత్రం వచ్చేటట్టుందిరా. బయట సెక్యూరిటీకి మనం పోలీసులమని చెప్పి నమ్మించినాం. రేపు నిజంగానే పోలీసులకు మన గురించి తెలిస్తే? రే, వాటన్నిటికంటే నాకు నిజం ఇంపార్టెంట్. ఒకవేళ దీని వెనకాల ఏదైనా కాన్స్పిరసీ ఉందనుకో, అప్పుడు అచీవర్స్ మనమే అవుతాం. సార్, నీకో దండం సార్. ఈ అచీవర్స్ చీర్స్ నాకొద్దు. నీ లెక్క పోలీస్ అవ్వాలన్న గుల్ల నాకు లేదు. ప్రతి కేసులో ఏళ్ళు పెట్టి వాసన చూసే తీరిక కూడా లేదు. మూసుకొని దా. ఏదో లీడ్ దొరుకుతా అన్నావు కదా, ఏమైంది?
ఎప్పుడో ఎవరో ఇచ్చుంటారా. ఎప్పుడో ఎవరో ఇస్తే ఇప్పటిదాకా ఓపెన్ చేయకుండా ఎందుకుంటారా? కరెక్టేరా. ఎంగేజ్మెంట్ రింగ్ లెక్కుందిరా. శివ బిలాంగింగ్స్ ఎక్కడ ఉన్నారా? ఎవిడెన్స్ రూమ్ లో. ఈ టైంలో మీరేందిడా? పొద్దున జరిగిన జోష్ని మర్డర్ కేసులో తన బాయ్ ఫ్రెండ్ శివ బిలాంగింగ్స్ ఒకసారి చూడాలి సార్. మీరెందుకు చూడాలి? మీకేం అవసరం? అవసరం అనవసరం కాదు సార్, ఒక్కసారి చూపించండి సార్ ప్లీజ్. అయితే ఎవరో ఒకరి తలకు చూపిస్తారా? సార్ అట్లంటారేంటి సార్, తీసుకొచ్చి అప్పగించింది మేమే కదా సార్. అది మీ పని మీరు చేసిర్రు. అయినా రూల్స్ తెలియదా? ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ పర్మిషన్ ఉండాలని. అది ఇంకా క్లోజ్ కాని కేసు. ఏదైనా తేడా వస్తే మేము బుక్ అవుతాం. అసలే ఇది రవీందర్ సార్ కేసు. సార్ గిట్ట తెలిసిందనుకో. సార్ తెలియకుండా నేను చూసుకుంటా సార్, ప్లీజ్ అర్థం చేసుకోండి సార్. అయినా నన్ను రోజు చూస్తారు కదా, మీరు హెల్ప్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పు. మీరు పక్కనే ఉండండి, జస్ట్ అలా చూపించండి, చూసి వెళ్ళిపోతాం. టచ్ కూడా చేయండి, ప్రామిస్ సార్. ప్రతివాడు డిటెక్టివ్ అయిపోదామని వస్తాడు డిపార్ట్మెంట్లకి, కానీ మన పరిధేందో తెలుసుకుంటే మనకే మంచిది. సార్ జోష్ను పారికర్ ఇదే సార్. చూపిస్తానా కదా, తొందర ఎందుకు? సార్ మా మావనికి రాత్రం ఎక్కువ సార్, మీరే చూపిరు. నేను ఉండరా. సార్ అవన్నీ చూపించండి సార్. ఇదేనా? ఫోటో ఎందుకు తీస్తున్నావు? ఫోటో డిలీట్ చేయముందు. సార్ ఫోటో తీస్తే ఏమవుతుంది సార్? డిలీట్ చేయమన్నానా? ఫోటో డిలీట్ చేయి. సార్ డిలీట్ చేయరా. అసలే రవీంద్ర సార్ కేస్ ఏదో పెంట పెట్టేటట్టే ఉన్నావు. చూసిరు కదా, చలో ఇక నడురి. ఏం చూస్తున్నావు? ఓ ఇది పక్కా ప్రీ ప్లాన్ మర్డరేరా, కానీ శివ చేయలేదు. ఏమంటున్నారా? అర్థమైంది, రింగ్ శివ కొన్నాడని. కానీ శివ మర్డర్ చేయలేదని దీంతో ఎట్లా చెప్తున్నావు? నిత్య నేను జోష్ని ఫ్లాట్లోకి ఎంటర్ అయింది 11:40కి. ఫోరెన్సిక్ అనాలిసిస్ ప్రకారం జోష్ని చనిపోయిన టైం 11:30. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం శివ అపార్ట్మెంట్లోకి ఎంటర్ అయిన టైం 11:23. అంటే బైక్ పార్క్ చేసి లిఫ్ట్లో పైకి వెళ్ళి ఫ్లాట్లోకి ఎంటర్ గానికి మినిమం 3 minutes పడుతుంది. అంటే శివ జోష్ని మీట్ అయిన టైం 11:26. శివ జోష్ని చనిపోయే ముందు వాళ్ళిద్దరి మధ్య కన్వర్సేషన్ టైం జస్ట్ 4 minutes. అంటే 4 minutesలో చంపుకునేంత గొడవలు అయితే, ఒకవేళ అయినా ఆ 4 minutesలో అసలు గన్ ఏం తీసుకొచ్చిండు? పోలీసులు చెప్పినట్టు శివ చంపాలన్న ఉద్దేశంతో వచ్చుంటే, ప్రీ ప్లాన్డ్గా గన్ క్యారీ చేసి ఉంటే అసలు జ్యువెలరీ షాప్కి వెళ్ళి రింగ్ ఎందుకు కొంటాడు? రింగ్ కొన్నాక మధ్యలో ఎక్కడికి వెళ్ళి గన్ తీసుకొచ్చే ఛాన్సే లేదు. ఎందుకంటే రిసిప్ట్ ప్రకారం రింగ్ కొన్నది 10:50కి, కొన్న ప్లేస్ కూకట్పల్లి. కూకట్పల్లి నుంచి మాదాపూర్ రానికి మినిమం 30 minutes పడుతుంది. అంటే శివ రింగ్ కొన్నాక మధ్యలో ఎక్కడ ఆగినా 11:23కి జోష్ని అపార్ట్మెంట్ రీచ్ అయ్యే ఛాన్సే లేదు. శిక్షించటానికి సాక్ష్యం ఎంత అవసరమో, చంపడానికి కారణం కూడా అంతే అవసరం. జోష్ని కేసులో ఇదే మిస్సింగ్. రీజన్ అండ్ మోటో రెండు మిస్ మ్యాచ్ అవుతున్నాయి. చంపింది ఖచ్చితంగా శివ కాదు. కానీ మనకు క్లూ కూడా దొరకలే కదరా. ఎవిడెన్స్ ఫ్యాబ్రికేట్ చేసిన కేసెస్, ఎవిడెన్స్ ఎరాడికేట్ చేసిన కేసెస్ ఎన్ని చూడలేదురా మనం?
ఎవడో ఉన్నాడు. చాలా ప్లానింగ్తో ఒక్క క్లూ కూడా దొరకకుండా ఇదంతా చేసిండు. అపార్ట్మెంట్లో ఎవ్వరు బుల్లెట్ సౌండ్ వినలేదని చెప్పిండు. ఉట్టిగా గొడవ పడితేనే పక్కకి వినపడే ప్లేస్లో 9mm బుల్లెట్ 160 డెసిబుల్ సౌండ్ వినపడలేదంటే వాడు ఖచ్చితంగా సైలెన్సర్ యూజ్ చేసిండు. అందుకే ఆ బుల్లెట్ సౌండ్ ఎవ్వని వినపడలే. ఇది ఓపెన్ అండ్ షట్ కేస్ కాదు, సెట్ చేసి షట్ చేసినామని ఓపెన్ చేయాల్సిన కేస్. జోష్ని హుపారికర్ బాయ్ ఫ్రెండ్ శివనే జోష్ని షూట్ చేసి తన్ను తాను షూట్ చేసుకున్నాడని పోలీసులు నిర్ధారించారు. యాక్సిడెంట్లో పోయాడన్నా తట్టుకునేవాళ్ళం, కానీ ఇలా మర్డర్ చేశాడంటుంటే తట్టుకోలేకపోతున్నాం. శివ ఇది చేయలేదని మేము నమ్ముతున్నాం, కానీ కోర్టుని నమ్మించడానికి మన దగ్గర సాక్ష్యం లేదు. మేము ఒక 10 నిమిషాల ముందు వెళ్ళుంటే శివ జోష్ని ఇద్దరు బతికేవాళ్ళు. తప్పు చేసినోడు ఎప్పటికీ తప్పించుకోలేడు సార్. ఎంత పెద్ద క్రిమినల్ అయినా ఏదో పొరపాటు చేస్తాడు. ఆడు చేసిన పొరపాటు ఏంటో మనం తెలుసుకుంటే చాలు సార్, ఏదో ఒక క్లూ దొరుకుతుంది. శివ చనిపోయిన రోజు మీతో ఏమైనా చెప్పిండా? ఆ రోజు 9 గంటలకి మేమిద్దరం ఆఫీస్కు బయలుదేరుతుంటే అమ్మా నాన్న యాక్చువల్లీ లాక్ చేయగరా, టైం అవుతుంది, విషయం చెప్పు. నీకు జోష్ని తెలుసు కదమ్మా. నీ షార్ట్ ఫిల్మ్ లో హీరోయిన్ గా చేసింది తనే కదా? తను షార్ట్ ఫిల్మ్స్ చేయకముందు, హీరోయిన్ అవ్వకముందు నుంచి మేమిద్దరం లవర్స్ నాన్న. సరే, అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? అంటే వెడ్డింగ్కి ప్రపోజ్ చేద్దామని. బిఫోర్ దట్ మీకు కూడా మాట చెప్తే అది కూడా మీరు యాక్సెప్ట్ చేస్తేనే. శివ, నువ్వేం చేసినా ఆలోచించే చేస్తావరా? నీకు ఇష్టమైతే మాకు ఇష్టమే. ఏమంటా రే నాన్న, ఇంతకీ నీ ప్రపోజల్ ఎలా ప్లాన్ చేసావు? నీ సినిమా స్టైల్లోనా? సింపుల్ గానే ఓ చిన్న రింగ్ తో సర్ప్రైజ్ అంతే. ఆల్రెడీ కొన్నావా? సెలెక్ట్ చేసి పెట్టాను, వెళ్ళేదాలో తీసుకోవాలి. ఓకేరా, బాయ్ నాన్న. ఆల్ ది బెస్ట్. ఒక్క క్లూ కూడా దొరకలేదారా? లేదురా, స్క్రిప్ట్, బుక్స్, సినిమాకి సంబంధించిన ఆర్టికల్స్ తప్ప ఏమీ దొరకలేదు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి? ఏం చేయాలో అర్థమైతే లేదురా. కర్ణా, ఏంటి నీకు పోలీస్ కావాలని ఇంట్రెస్ట్ అంటే? ఎస్ సార్. అందుకేనా ఆథరైజేషన్ లేకున్నా జోష్ని కేసు డీటెయిల్స్ తెలుసుకుంటున్నావు? ఎవిడెన్స్ ఇస్ వెరీ క్లియర్. ఓపెన్ అండ్ షట్ కేసు అయ్యాది. అసలే రవీందర్ సార్ క్లోజ్ చేసిన కేసు అది. నాకు తెలిసింది కాబట్టి ఓకే, బట్ ఆయనకు తెలిసిందనుకో. అరే, క్లూస్ టీమ్ లో పనిచేస్తున్నాం మనం. ఒక్క క్లూ కూడా లేని కేసుని చేజ్ చేస్తున్నాం రా. ఎంత ఫ్యూచర్ ఉంది పిల్లకి, అనవసరంగా చంపిండు కొడుకు. ఏమైందిరా? హీరోయిన్ జోష్ని పార్కర్ సాంగ్ రిలీజ్ అయిందిరా యూట్యూబ్ లా. సూపర్ రా పిల్ల, యాక్టింగ్ యాక్టింగ్, డాన్స్ కు డాన్స్. ఈడ చూసినా ఆడ చూసినా యాడ చూసినా చిత్రాలే, చుట్టూ చూడనా చూపు తిప్పుకోక, దారి పొడుగున మూల మలుపున దాగి ఉన్నవి చిత్రాలే, తొంగి చూడనా కళ్ళు మూసుకోక, ఏ సప్పుడుందని రెప్ప తలుపును కలలు తట్టడం చిత్రాలే, ఆడపోవును తెల్లవారినాక,
గుప్పెడంత ఈ గుండె పిలుపుతో ప్రేమ పుట్టడం చిత్రాలే, మనసు మనసుతో జంట కొట్టడం భలే భలే చిత్రాలే. చాంగు చాంగురే చాంగు చాంగురే ఎన్ని రంగులే, గల 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 గడిచిన క్షణములు చాంగు చాంగురే చాంగు చాంగురే అన్ని రంగులే, జల 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 కురిసే వరములా. మాటలతో చిందే నవ్వులతో అందం నింపుకున్న చిన్ని పాపలు, వాన చినుకుల్లో సాగే పడవల్లో ఆడే అచ్చమైన కొన్ని రోజులు, తొలి స్నేహాలు కనుసైగోలు పరిగేటి ఇష్టాలు, కలిసే చోటు ఓ ఎడబాటు తెలిసొచ్చే కన్నీళ్ళు, ఎదురు చూపులు మొదటి ముద్దులు అన్ని చిత్రమే, విడువని గుర్తులు మరువని క్షణములు చాంగు చాంగురే చాంగు చాంగురే ఎన్ని రంగులే, గల 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 గడిచిన క్షణములు. కొమ్మలల్లో ఊయలుగే ఆ పువ్వులు, కొండలల్లో తుంకుతున్న మాగు వంకలు, ముచ్చటేదో చెప్పుతున్న ఆ గాలులు, వెన్నెల రాత్రులు కుంట తుర్రుమనే తూనీగలు, రెక్కలలో చుక్కలున్న సీతకోకలు, నీటి చుక్క అంచులున్న ఇంద్రధనుసులు, మెరుపుల తీగలు, నిన్న మొన్న మళ్ళీ రమ్మంటే రావు, నేడే త్వరగా చూసే నీతో పాటు ఉండి పొమ్మంటే పోవు, ఎదలో తుల్లో దాచి ఎదురు చూపులు మొదటి ముద్దులు అన్ని చిత్రమే, విడువని గుర్తులు మరువని క్షణములు చాంగు చాంగురే చాంగు చాంగురే ఎన్ని రంగులే, గల 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 గడిచిన క్షణములు. ఈ కేసులో ఏదో మిస్టరీ ఉందని నేను తప్ప ఎవ్వరు నమ్ముతలేరు. నువ్వు నిజంగానే ఉంటే ఒక్క క్లూ దొరికేటట్టు చెయ్యి. నా నమ్మకం అనుమానం కాదు, నిజమని తెలిసేటట్టు చెయ్యి. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఐమ్ గుడ్. బాగున్నారా? మీ దగ్గర సినిమా గురించి మేము చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. సో ప్రెసెంట్ కొన్ని సిచ్యువేషన్స్ మాట్లాడుకున్న తర్వాత మూవీలోకి వచ్చేద్దాం. షూర్. ఈ సినిమాలో వర్క్ చేసిన జోష్ని హీరోయిన్ గారు చనిపోయారు అండ్ ఇంతకుముందు సంయుక్త గారు చనిపోయారు. దీనిపై మీ రియాక్షన్ ఏంటి? నా రియాక్షన్ ఏముంటుంది? ఐ ఫీల్ సారీ ఫర్ దెమ్. మే దేర్ సోల్స్ రెస్ట్ ఇన్ పీస్. సంయుక్త సూసైడ్ చేసుకుంది, జాష్ని తన బాయ్ ఫ్రెండ్ చంపాడు. అయినా ఈ 2 కేసులు క్లోజ్ అయ్యాయి కదా. వై యూ స్టిల్ ఆస్కింగ్ మీ? ఒక్కసారి అమ్మాయి మీద చేసే ముందు 2 సార్లు ఆలోచించు. మళ్ళీ వెనక్కి వస్తుందో రాదా అని. అబ్బా ఈడే చెప్పాలి ఈ డైలాగు. क्या సార్తో ఫోటో नहीं ఒక్క ఫోటో जा सकते ఫ్యాన్స్ ఏంటి? ఏమో ఏడికి పోయినా ఒక్కడు దొరుకుతూనే లేడేమరా. అరే నీ పిచ్చి కాకపోతే వాని కట్అవుట్కి ఇప్పుడు మనం వాడిని కట్టేసి కొట్టేసి వానితో నిజంగా అక్కిద్దామన్నదారా నీ ప్లాన్? అట్లనే అనుకో. ఈయనొకడు అరే మనం సిక్ లీవ్ పెట్టి ఎడదిరుగుతున్నామని చెప్పి రంగస్వామి సార్ కాల్స్ మీద కాల్స్ చేస్తుండ్రా. బావా చెప్తా బావా. వద్దమ్మా వద్దు. చెప్పేస్తా బావా. సరోజా
వద్దని చెప్పానా? వద్దు. చెప్పేస్తా బావా. వద్దు సరోజా, వద్దు. మీరు కదా ఇంకా క్యాటర్ నుంచి బయటికి రాలే. ఎలా వస్తాం బాబు, అదే కదా మాకు ఫేమ్ తీసుకొచ్చింది. ఇంతకీ మీలో డైరెక్టర్ ఎవరు? డైరెక్టరా? కథ చెప్పడానికే కదా సంజయ్ బాబు చుట్టూ తిరుగుతున్నారు. నేను డైరెక్టర్, విన్నర్. రైటర్ ఎవరా? రైటరు నోటికి ఏదో సార్ చెప్తావా? ఏదో 4 డైలాగులు రాసినా అని చెప్పి నన్ను రైటర్ని చేస్తావా? యాక్చువల్లీ కెమెరామెన్ అక్క. నేను ఏదో ఈ సినిమాకి 4 డైలాగులు రాయమంటే రాసిన, కానీ ఎప్పటికైనా పెద్ద డిఓపి కావాలని నా ఆశ. చాలా రోజుల నుంచి చూస్తున్నాను, బాబు కోసమే కదా. మంచి స్క్రిప్టా? యా, క్రైమ్ థ్రిల్లర్, బ్లాక్ బస్టర్. సరే సరే, బాబు మాకు చాలా హెల్ప్ చేశాడు. హిట్ పడాలని చెప్తున్నా, బాబు మీ కొంటరగా దొరకాలంటే. సరోజా వద్దు. చెప్తా బావా. వద్దని చెప్పానా? చెప్పేస్తా బావా. సరే చెప్పు. ఒంటరిగా దొరకాలంటే శనివారం రాత్రి 12 గంటలకి కార్పేడియం పబ్కి వెళ్ళండి. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్స్ కాదు, స్టోరీ ఓకే అయితే నాకు మంచి క్యారెక్టర్ ఇవ్వాలి. అరే అనుకున్నట్టే జరుగుతుంది కదా. జరిగేదా తెలియదు కదరా. సో వాట్స్ యువర్ డ్రింక్? Absent. సారీ, Absent. కెన్ ఐ టేస్ట్ ఇట్? Sure. How is it? ఇట్స్ సో హార్డ్. I like it the hard way. ఏందది? సోడియం పెంటథాల్ నార్కోటిక్స్ లో టెర్రరిస్ట్ చేత నిజం చెప్పించడానికి వాడేది. ఇది లోపల పడితే నిజం బయటపడుతుంది. రే సంజయ్, సంజయ్ రే, జోష్నీకి నీకేంట్రా గొడవ? చాలా ఉన్నాయి. అందుకే నేను చంపావు. నేనెందుకు చంపుతాను రా? నీకు తనకు మధ్య రూమర్స్ ఉన్నాయని అందుకే చంపించావని. ఎందుకు నవ్వుతున్నారా? అవన్నీ రూమర్స్ రా, అసలు రిలేషన్షిప్పే లేదు. పిఆర్ స్ట్రాటజీ. తను నేను ట్రై చేశా, వర్కౌట్ కాలేదు, వదిలేసా అంతే. వాళ్ళు చావడం ఏంటో కానీ నా నెక్స్ట్ సినిమా హీరోయిన్గా ఎవరు ఒప్పుకోవడం. నిజం చెప్పరా సంజయ్, చెప్పు. కర్ణ, హీరోయిన్ తన అబద్ధం చెప్పాలనుకున్నా చెప్పలేడు. హీస్ టెల్లింగ్ ద ట్రూత్. బిలీవ్ మీ. See, I'm telling the truth. అరే I always say. ఎవరు చూడక ముందుకే ఈ నుంచి పోదాం రా, వదిలేయండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. వాట్ ఇస్ దిస్? అది జోష్ని కేసుతో సంజయ్కి సంబంధం ఉందని. ఉందా? లేదు సార్. మరి ఆ కేసుకి నీకేంటి సంబంధం? సార్, శివ మర్డర్ చేయలేదు సార్. వాడికి ఆ మర్డర్ చేయాల్సిన అవసరం కూడా లేదు సార్. అవసరం కోసం ఎవడో మర్డర్ చేయడు. కరెక్టే సార్,
కానీ దాని వెనకాల కాన్స్పిరసీ ఉంది, అది మీరు చూస్తలేరు. అసలు కేసు వెనకేదో మిస్టేక్ ఉందని చెప్పడానికి నీకు ఆడ ఎవిడెన్స్ ఏముంది? సార్, శివ జోష్ని ప్రపోజ్ చేయడానికి ఒక రింగ్ కొన్నాడు సార్. ప్రపోజ్ చేద్దాం అంటున్నాడు, గన్ ఎందుకు తీసుకెళ్తాడు, మర్డర్ ఎందుకు చేస్తాడు? వా, ఇది నీ క్యాలిక్యులేషన్. ఒక్క క్షణం ఆవేశం చాలు ప్రాణాలు తీనీకి. ఆయన కేసుకి కావాల్సింది ఎవిడెన్స్, రీజన్స్ కాదు. ఇది జస్ట్ ఓపెన్ అండ్ షట్ కేసు. సార్, ఇది ఓపెన్ అండ్ షట్ కేసు కాదు సార్, బాగా సెట్టింగ్ చేసి సెట్ చేసిన కేసు. చూసిరా సార్, ఇప్పటికీ అదే మాట్లాడుతుండు. ఇట్స్ క్లియర్ దట్ ఎవిడెన్స్ రూమ్కి వెళ్ళి శివ బిలాంగింగ్స్ చెక్ చేసిండు. సీజ్ చేసిన జోష్ని ఫ్లాట్కి పోలీస్ నేను చెప్పి ఎంటర్ అయ్యిండు. అండ్ సంజయ్ ఒక సెలబ్రిటీని డ్రగ్ చేసిండు. ఎంత పెద్ద క్రైమ్ సార్! వీడు చేసిన పనికి నేను డైరెక్ట్గా అరెస్ట్ చేయొచ్చు, కానీ మీ డిపార్ట్మెంట్ అని మీ మీద రెస్పెక్ట్తో ఏడాదాకా వచ్చి మాట్లాడుతున్నాను. మీరు యాక్షన్ తీసుకుంటారా లేకుంటే నేను తీసుకోవాలా? Karna, you are suspended for 6 months. Sir. And I also want you to write an apology letter and give it to Mr. Ravindra, stating that you will never poke into Joshni's case again. Did you get it? లేకపోతే నీతో పాటు సారా అండ్ నాని కూడా సస్పెండ్ అవుతారు. వద్దురా వద్దురా అంటే ఇన్లే. ఇప్పుడు చూడు ఏమైందో, కొడితే సగం శాలరీతోని 6 months సస్పెన్షన్ లో పడ్డావు. నువ్వు నా వల్లే దీంట్లో ఇరుక్కున్నావు కన్నా. ఐఎమ్ సో సారీ. ఇది నేను ఎవరి కోసం చేస్తలేను, నా కోసం నేను చేస్తున్నా. నేను నమ్మిన నిజం అని తెలుసుకొని చేస్తున్నా. నేను చిన్నప్పటి నుంచి పోలీస్ అయిదాం అనుకున్న విషయం మీకు తెలుసు, కానీ ఎందుకనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు. చెయ్యని మోసం చేసిన నింద జీవితాంతం మోస్తే ఎట్లుంటుందో తెలుసా? చెయ్యని తప్పుకి జైల్లో శిక్ష వేస్తుంటే ఎట్లుంటుందో తెలుసా? మీకెవ్వరికి తెలియదు, నాకు తెలుసు. అరే కర్ణ, అవమానం తట్టుకోలేక నాన్న జైల్లోనే. నేను ఏ తప్పు చేయలేదురా. నాకు తెలుసా? రే కర్ణ, ఏ మనిషి అయినా అబద్ధాన్ని తీసుకోగలడు, మోసాన్ని తట్టుకోగలడు. కానీ చేయని తప్పువో నిందల మన నీడగా మారితే మాత్రం జీవితాంతం అది భరిస్తూ బతకలేడు. రే, ప్రపంచంలో జరిగే రాత్రులని మనం మార్చలేం, ఒప్పుకుంటా. కానీ మనకు తెలిసిన వాళ్ళకి అన్యాయం జరగకుండా ఆపగలిగితే వచ్చే సాటిస్ఫాక్షన్ ఫుల్ శాలరీ తీసుకున్న రాదురా నాని. శివ జోష్ని తిరిగి రారు, కానీ తన కూతురు ఎందుకు చనిపోయిందన్న రియల్ రీజన్ జోష్ని అమ్మకు తెలియాలి. శివ పేరెంట్స్ మళ్ళీ గౌరవంగా తిరిగే రోజు రావాలి. ఇవన్నీ నా వల్ల జరుగుతాయో తెలియదు, కానీ ప్రయత్నించకపోతే మాత్రం నాకు నిద్ర పట్టదు. ఏంటవి? జోష్ని కాల్ రికార్డ్స్. నిత్య, నువ్వు ఒక ఇంట్రెస్టింగ్ లీడ్ ఇచ్చినావు. చాలా రోజుల తర్వాత కలవాలంటుంది. ఇక్కడే పక్కనే కదా, వెళ్ళొద్దాం. రెగ్యులర్ గా మాట్లాడే జోష్ని నీతో 20 days గా ఫోన్ మాట్లాడలేదన్నా. మేబీ నువ్వు బిజీగా ఉండి ట్రై చేసి మర్చిపోయి ఉంటావు. నాకు డౌట్ వచ్చి జోష్ని మేనేజర్కి కాల్ చేసిన. ఎప్పుడూ చలాకీగా ఉండే జోష్ని మేడం లాస్ట్ మంత్ 23rd ఒక కాల్ రాగానే షూటింగ్ లొకేషన్ నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత శివానే జోష్ని కన్విన్స్ చేసి 3 days తర్వాత షూటింగ్కి తీసుకొచ్చిందంట. అసలు ఆ కాల్ చేసింది ఎవరు, తను దేనివల్ల డిస్టర్బ్ అయింది, అవన్నీ తెలవాలంటే ఈ కాల్ రికార్డ్స్ చూడాలి. 23rd, 24th, 25th ఈ డేట్స్ లో జోష్ని ఎవరికి కాల్ చేయలేదు, ఏ కాల్స్ యాక్సెప్ట్ చేయలేదు. ఈ 3 unknown numbers తప్ప. లెట్స్ ట్రై కాలింగ్ దీస్ నంబర్స్ దెన్. స్విచ్ ఆఫ్ వస్తుందిరా. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈ నెంబర్ రింగ్ అవుతుంది. ఇది కన్నడ. జోష్ని కర్ణాటకలో ఎవరని తెలుసా? ఎవరు లేరు. ఐ షూర్? యా. అసలు జోష్ని అంతలా డిస్టర్బ్ అయిందంటే
దాన్ని ఎవరైనా బ్లాక్మెయిల్ చేసి ఉంటారా? చేసుంటే దేనికోసం అయి ఉంటుంది? మనీ ట్వంటీ ఫోర్త్ జోష్ని అకౌంట్ నుంచి 10 lakhs ట్రాన్స్ఫర్ అయింది. ఈరోజు అబ్జర్వేషన్ జోష్ని ఏ ట్రాన్సాక్షన్ చేసినా ఏదో ఒకటి మెన్షన్ చేసింది. రెంట్ అని, చారిటీ అని, గ్రాసరీ అని, ఇచ్చుడు యాపిల్ స్టోర్ అని, ఈఎంఐ అని. బట్ ఇంత పెద్ద అమౌంట్కి ఏం రాయలేదంటే అంకుల్ ఇంకొక ఫేవర్ కావాలి. చెప్పమ్మా. నీడ్ సమ్మన్స్ అకౌంట్ డీటెయిల్స్. మన బ్యాంక్ అయితే చెప్పొచ్చమ్మా. ఓకే సార్, మార్క్ చేసిన అకౌంట్ డీటెయిల్స్ కావాలి సార్. ఇది మన బ్యాంకే, ఓకే. ఒకసారి చెక్ చేస్తా. ఇదిగో. థ్యాంక్ యూ అంకుల్. ధనుంజయ మనకు దొరికిన సేమ్ ఫోన్ నంబర్, అడ్రస్ కర్ణాటకలో రాయచూరు. అవును, ఆ కాల్ కూడా కన్నడలోనే. ఖచ్చితంగా ఏదో కనెక్షన్ ఉంది. ఓ, ఈ బొక్క కూడా నాకేనా సార్? ఇగో అన్న, ఫస్ట్లా నిన్ను చూసి నాకు బలం ఇచ్చే కర్ణును అవుతావు అనుకున్నారా? సాగు చూపించే యమును అయినవు. రే, ఇదేరా అడ్రస్. హలో, యార్ నీవు? ధనుంజయ కావాలి. ధనుంజయ యారు? జరా ధనుంజయన్ విలువ. తెలుగా? పిలవను. పోలీస్ ఇప్పుడు విలువ. పోలీసా? అయినా పిలవను. ఎందుకు విలువరా? ఏమైతుంది? ఏం నొప్పి నీ పిలవనికి? అటు అంటోడు ఉండాలి కదా పిలవడానికి. ఆ ముక్క ముందే చెప్పొచ్చు కదరా. ఆ ముక్క ముందే అడిగచ్చుగా మీరు. రే, నువ్వురా. ఈ ఫోటోలో ఉన్నాడు ధనుంజయ. ఆడిడుంటా అని చెప్పి రమ్మన్నాడు. వీడు అలాంటోడు ఎవడు లేడు. అరే, నువ్వెట్లా చెప్తావురా ఇక్కడ లేడని? నీకన్నా ముందు ఇక్కడ ఉండనేమో. నీకేం తెలుసు? నాకేం తెలుసా? నాకన్నా ముందు మా నాయన ఉండాడు. మా నాయన కన్నా ముందు మా తాత ఉండాడు. మా తాత కన్నా ముందు మా ముత్తాత ఉండాడు. మా ముత్తాత కన్నా ముందు. ఆపరా ఆపరా ఆపా. మేము నీ వంశవృక్షం తెలుసుకోనికి రాలేడికి. ముత్తాత ఉన్నాడు అంట. అరే, ఇది పక్కా ఫేక్ అడ్రస్ రా. పోదాంపా. ఈ అడ్రస్ ఫోన్ నంబర్ కాదురా, మనిషి కూడా ఫేక్ ఉన్నట్టున్నాడు. ఇంకా చాలరా. ఫుల్ సపోర్ట్ ఉన్న పోలీసులతోనే కాదురా ఇది. ఆ అడ్రస్ ఫేక్, నెంబర్ ఫేక్. ముందే ఆ రంగస్వామికి డౌట్ వచ్చింది. ఇదంతా పెంట మన మెడకు చుట్టుకోక ముందే పోదాంరా. అది కాదురా, వాడు. ఈ ఒక్కసారి నా మాటినరా, పోదాంపా. ಕಡ್ಲೆಕಾಯಿ ಮಾಜಾ ಚಿಪ್ಸ್. ಟೈಮ್ ಪಾಸ್ ಬನ್ನಿ ಅಣ್ಣ ತಗೋಣ. ಟೈಮ್ ಪಾಸ್ ಕಡ್ಲೆಕಾಯಿ ತಗೊಳ್ಳಿ. ಮಾಜಾ ಚಿಪ್ಸ್ ಬನ್ನಿ ಬೇಗ ಬನ್ನಿ. ತಗೊಳ್ಳಿ. జరుబే. రేయ్ కన్నా, రేయ్ ఏడిపోతున్నావురా? ఏమైంది? ఏడిపోతున్నావురా? ధనుంజయ్ చూసినారా? వాడు ఇక్కడ ఎందుకుంటాడు రా? రే, ఇంతకు ముందు ఈయనే చూసినారా? అరే, పొద్దు నుంచి వాడిని ఫోటో పట్టుకొని తిరుగుతున్నాం కాబట్టి నీకు ఎవరిని చూసినా వాళ్ళలాగానే కనబడుతుండు. ತಮ್ಮ ಮಾಜಾ ತಣ್ಣಗಿದೆ, ತಗೋ ಒಂದು ಚಿಪ್ಸ್. ಕಡ್ಲೆಕಾಯಿ ತಗೊಳ್ಳಿ. ಕಡ್ಲೆಕಾಯಿ ಚಿಪ್ಸ್ ಬನ್ನಿ ತಗೊಳ್ಳಿ. ధనుంజయ రా. ಚಿಪ್ಸ್ ಬನ್ನಿ. ಮಾಜಾ ಕಡ್ಲೆಕಾಯಿ ತಗೊಳ್ಳಿ. ಕಡ್ಲೆಕಾಯಿ ಚಿಪ್ಸ್ ಮಾಜಾ ಬನ್ರಿ. జోష్ని ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తారా? తనకి డబ్బులు ఎందుకు పంపించింది? అసలు తనకు నీకు సంబంధం ఏంట్రా? నీవేం వెళ్తుంది సార్? నా కొడక, జోషి నీకెందుకు డబ్బులు పంపించింది? రేయ్, నువ్వు మాట్లాడమంటే మాట్లాడడానికి వానికి తెలుగు వచ్చో రాదోరా? తెలుగు అర్థమవుతుందా?
ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಸರ್. జోషి నీకు 10 లక్షలు ఎందుకు పంపించిందిరా? 10 ಲಕ್ಷ ದುಡ್ಡ? ದುಡ್ಡು ದುಡ್ಡು ಏನ್ ಹೇಳ್ತೀರಿ ಸರ್? 10 ಲಕ್ಷ ದುಡ್ಡಿದ್ರೆ ಚಿಪ್ಸ್ ಹಾಕಿ ಸರ್ ಮಾಡ್ಕೋತೀನಿ. నీదే కదా ఈ అకౌంట్, నీదే కదా. ನಂದೇ, ಆದ್ರೆ ನಂದಲ್ಲ ಸರ್. ఏం మాట్లాడుతున్నారా నీ? ಸರ್ ಹೇಳ್ತೀನಿ ಸರ್, ಹೇಳ್ತೀನಿ ಸರ್. 4 ತಿಂಗಳ ಹಿಂದೆ ಬಸವ ಸರ್ಕಲ್ ನಲ್ಲಿ నేను పెళ్ళి అమ్ముతుండే సార్. అప్పుడు అక్కడికి ఒక పని ಬಂದು ಬ್ಯಾಂಕ್ ಅಕೌಂಟ್ ఉందా ಅಂತ ಕೇಳ್ದ ಸರ್. ನಾನು ಇಲ್ಲ ಅಂತ ಹೇಳ್ದೆ. ದುಡ್ಡು ಕೊಡ್ತೀನಿ, ಅಕೌಂಟ್ ಓಪನ್ ಮಾಡ್ತೀಯಾ ಅಂತ ಕೇಳ್ದ. నేను సరే ಅಂದ್ಬಿಟ್ಟೆ. ನನ್ನ బ్యాంకిಗೆ కర్కొండోదా, అకౌంట్ కూడా ఓపెన్ ಮಾಡ್ಬಿಟ್ಟ. ಮತ್ತೆ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వచ్చి బ్యాంకినవరు ఇచ్చిన పేపర్లు తీసుకొని మిక్కిది దుడ్డు ఇచ్చి వెళ్ళిపోయినాడు సార్. వాడు నేను ఎక్కడ కలిసిండు? సార్ ఈ జాగదಲ್ಲೇ ಬಂದು ಸಿಕ್ಕಿದ್ದ సార్. రే సీసీ కెమెరా. దత్తు. హాయ్ కర్ణ, ఏంది సస్పెండ్ అయ్యవని నిన్న? అదంతా కాదు కానీ నాకు చిన్న హెల్ప్ కావాలి దత్తు. చెప్పు. కష్టం కర్ణ, ఇండియాలో మోస్ట్లీ ఏ ట్రాఫిక్ సిగ్నల్ ఫుటేజ్ అయినా సరే 100 డేస్కి మించి మెయింటైన్ చేయరు. 99 డేస్ అవ్వగానే ఫస్ట్ డే ఫుటేజ్ మీద 100 రీడ్ అవుతుంది. ఇట్స్ ఆటోమేటెడ్. సరే అయితే నేను మళ్ళీ చేస్తా. ఓకే. దత్తు మాట్లాడు. కర్ణ, ఇందాక బ్యాంక్ ఏదో అన్నావు కదా? అవును. బ్యాంక్స్ అయితే 6 మంత్స్ నుంచి సీసీటీవీ ఫుటేజ్ మెయింటైన్ చేసే అవకాశం ఉంది. ఒక్కసారి అక్కడ ట్రై చేయరాదు, ఏదైనా క్లూ దొరకొచ్చు. భాస్కర్ గారు మాట్లాడారు కదా నీతో, బ్యాంక్ మేనేజర్ ఫ్రమ్ హైదరాబాద్. మాట్లాడా? మీడియం రా, లోపల రాకుండా అన్నీ అయిపోయాడు. తిరుగు, ఒక్కసారి వెనక్కి తిరుగురా. వీడియో మళ్ళీ ఒకసారి ప్లే చేయరా. స్టాప్ ఇట్. ఆ కెమెరాలో ఖచ్చితంగా వీడి ఫేస్ క్యాప్చర్ అంటారా? అదే ఛానల్? కేటీవీ సార్. కేటీవీ. నిత్య 5th ఏప్రిల్ మార్నింగ్ 11 AM యాక్సిస్ బ్యాంక్ ముందు కేటీవీ వాళ్ళు ప్రోగ్రామ్ చేశారు. నేను ఆ వీడియో ఫుటేజ్ చూడాలి. ఒక 40 minutes రీచ్ అయిపోతాను. నీ కాంటాక్ట్స్ వాడి. అర్థమైంది, నేను మాట్లాడి అరేంజ్ చేస్తాను. హలో క్రాంతి, నిత్య మీ నంబర్ ఇచ్చింది. భయ్యా ఒకసారి జూమ్ ఇన్. ఇంకొంచెం జూమ్ ఇన్, ఇంకొంచెం. ఎస్, ఈ ఫోటో నాకు వాట్సాప్ చేస్తారా? ఓకే భయ్యా. హలో కర్ణ, చెప్పు. నీ మొబైల్కి ఫోటో పంపించాను. ఇదంతా చేసిన వాడే. వాడిని ఎప్పుడైనా చూసావా? ఒక నిమిషం. ఎప్పుడు చూడలేదు కర్ణ. ఒకసారి జోష్ని మమ్మీని అడగనా? లేదు బేటా. హూ ఇస్ హి? అది మళ్ళీ చెప్తానండి. బాయ్. పోనీ ఒకసారి శివ పేరెంట్స్ అడుగుతావు? యా. లేదమ్మా, ఎప్పుడు చూడలేదు. ఒకసారి జోష్ని మేనేజర్ని అడిగితే? స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏం ఆలోచిస్తున్నావురా? డిజిటల్ ఫోరెన్సిక్ లో వాడి ఫేస్ మీద సెర్చ్ రన్ చేస్తే ఏదో ఒక క్లూ దొరుకుతుంది కదా? అవునరా. పద. ఒకవేళ ఏవైనా ఓల్డ్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉంటే డెఫినెట్లీ దొరుకుతాడు. ఐ లైక్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్, బట్ ఎందుకు కొంచెం భయం వేస్తుంది. నీకేం కాకుండా నేను చూసుకుంటాను.
మిరాకిల్స్ హ్యాపెనింగ్ ఇయర్ కర్నా. నువ్వు మళ్ళీ ఇలా తప్పు చేయకూడదని సస్పెండ్ చేశాను, కానీ యూ కీప్ రిపీటింగ్ ద సేమ్ థింగ్ అగైన్, రైట్? వాట్ ఈస్ దిస్ కినీ? అవుట్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అండ్ వితౌట్ ప్రాపర్ ఆథరైజేషన్ వీడికి హెల్ప్ చేస్తున్నావు. డోంట్ యు హావ్ ద సెన్స్ టు అండర్స్టాండ్ వాట్ యు డూయింగ్ ఇస్ అ క్రైమ్, మ్యాన్. ఇడియట్. షట్ ఇట్ డౌన్. షట్ అప్ డౌన్, మ్యాన్. మనిషికో మాట అంటారు. ఏ భాషలో చెప్పాలి నీకు ఈ కేసు వెనకపడొద్దని? ఇప్పుడు మీరు ఏ భాషలో చెప్పినా వింటాక నేను డ్యూటీలో లేను సార్. నేను నమ్మిన నిజం, వెతికే లక్ష్యం, దొరకాల్సిన సాక్ష్యం ఛేదించే వరకు ఈ కేసు నేను వదిలిపెట్టాను సార్. దీని వెనకాల ఎవడున్నా సరే అని బయటికి లాగుతా. ఎవడు సాయం చేసినా చేయకపోయినా. చెప్ శంకర్. సార్ మీ మిస్డ్ కాల్ అలర్ట్ మెసేజ్ చూసి కాల్ చేస్తున్నాను. చెప్పండి సార్. నేను ఒకసారి కలవాలి శంకర్. రేపు పొద్దున ఓకేనా సార్? ఓకే. ఎప్పుడు చూడలేదు సార్. ఆ రోజు షూట్ లొకేషన్ ఫోన్ వచ్చినాక తను డిస్టర్బ్ అయిందను, దానికి కారణం వీడే. ఒకవేళ జోష్ని మేడం స్టాఫ్కి తెలిసేమో? వాళ్ళని పట్టుకోవాలి ఇప్పుడు. వాళ్ళు ఇదే మూవీకి పనిచేస్తున్నారు సార్. ఎప్పుడైనా నేను చూసిరా? లేదు సార్. మీరు? ఎప్పుడూ చూడలేదు సార్. చూడలేదు సార్. మేడం నేను బయట ఉంటాను మేడం. ఓకే. ఏమైంది సార్? ఇందాకడు జోష్ని అసిస్టెంట్ కదా? అవును సార్. ఆ గుడి పట్టుకున్నాడు. వాడి పేరు సాగర్ సార్. వాడెక్కడా? ఇప్పటిదాకా ఇక్కడే ఉండే సార్. అదే ఇక్కడనే ఉండాలి కదా. ఎక్కడ? అరే నువ్వు వెళ్ళి చూసిరా పోరా. సరే సార్ వాడు ఎక్కడ కనిపించట్లేదు సార్. ఆ నెంబర్ ఉందా? సార్ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. ఆడెక్కడ ఉంటాడు? తెలియదు సార్. అదేంటయ్యా వాడి డీటెయిల్స్ కార్డు ఏదో ఉంటుంది కదా. వాడికి లేదు సార్. అసిస్టెంట్ గా అప్పుడప్పుడు వస్తుంటాడు. నైట్ షూట్ ఉంటే మాత్రం మాతో వస్తాడు సార్. కృష్ణానగర్ లో కార్ ఎక్కుతాడు సార్. భయ్యా ఈ నేనైనా చూసిరా? చూడలేదు భయ్యా. చూడలేదు. చూడలేదు తమ్మి. లేదు భయ్యా. ఇతను ఏడైనా చూసిరా? లేదండి. ఇలా ఇంటింటికి తిరిగి వీడు తెలుసా అని అడిగే బదులు వీడి మీద సెర్చ్ రన్ చేసేయచ్చు కదరా. హే జీనియస్ సార్. మాకు తెలియదు మరి. ఆ ప్రాసెస్ వీకిందానే కదా స్టార్ట్ చేసి గమ్మున పోయి దోలాడు. జోష్ని ఎందుకు చంపారా? జోష్ని తనని బ్లాక్మెయిల్ ఎందుకు చేశారు? తన్ని డబ్బులు ఎందుకు పంపించింది?
సరే సార్ డైరెక్ట్గా అడిగే వచ్చేస్తాం. కార్పొరేటర్ రాజయ్య ఇంట్లో రాబరీ జరిగిందంట. సంపత్ సార్ టీంలో జాయిన్ అవ్వమన్నారు. నన్ను కూడానా? రైట్ రా. కార్పొరేటర్ రాజయ్య ఇంట్లో రాబరీ జరిగిందంట. సంపత్ సార్ టీంలో జాయిన్ అవ్వమన్నారు. మీరు దెబ్బలకి బాగా అలవాటు పడ్డారు సార్. ఎంత కొట్టినా నిజం ఒప్పుకుంటున్నాను. చేయలేదు సార్. మీరు చేయకపోతే కార్పొరేటర్ రాజా ఇంట్లో మీ ఎవిడెన్స్ ఎలా దొరుకుతాయరా? అమ్మ తోడు సార్, మాకు అది అర్థం మళ్ళీ వచ్చేసరికి నిజం బయటికి రావాలి, లేదంటే ఇంకో రౌండ్ స్టార్ట్ అవుతుంది. జాగ్రత్త. మనం చేయని తప్పుని చేసామని ఎలా ఒప్పుకుంటావురా? కర్మరా, మనం ఒక పాపం చేస్తే అది ఇంకోలా తగిలింది. చేసిన పాపం ఊరికే పోదంటే వినలేదు. నోరు మీద అప్పుడు మనం ఏం చేసినా ఎవరు ఇదలేదు. ఈ దొంగతనం మనం చేయలేదు, ఎవడో ఇరికిచ్చిండు. డబ్బులు ఇచ్చి బయటపడదాం, కొంచెం ఓపిక పట్టు. ఇందులో నుండి బయటపడతారు, కానీ ఇంకో కేసు చుట్టుకుంటే ఈయనెవర్రా? ఈ దొంగతనం మీరే చేశారని పోలీసులు నమ్మించింది నేనే. ఇక్కడ లైట్ రూమ్ సార్. అసలు ఏం కావాలి సార్ మీకు? మా ఆయనకి ఎందుకు పడుతురు? జోష్ని గురించి మీరు దాస్తున్న నిజం అసలు మాకు ఈ సంబంధం లేదు సార్. సరే, మీరు చేయాల్సింది మీరు చేసిర్రు. నేనేం చేయాలో అది చేస్తా. చెప్పడం మర్చిపోయినా, ఇప్పుడు నీదే కాదు, మీ ముగ్గురికి సంబంధించిన ఫుట్ ప్రింట్స్, ఫింగర్ ప్రింట్స్, DNA, బ్లడ్ శాంపిల్స్ అండ్ టోటల్ మీ ఫ్యామిలీ డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. ఇదేదో చిన్న కేసు కాబట్టి ఓకే, రేపు పొద్దున మర్డర్ జరుగుతుంది, దాంట్లో దోషులు మీరే. ఒక బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది, దాంట్లో కూడా మీరే. ఈసారి మీరు ముగ్గురే కాకుండా మీ ఫ్యామిలీస్ కూడా టెర్రరిస్ట్ లో ఉంటాయి. దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు నేను చేస్తా. మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. సార్ సార్ నేను చెప్తాను సార్. నేను వద్దంటే వినుకుంటే ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇంకొద్దురా సార్. జోష్ని కథ మొదలైంది, సంయుక్త చావుతా సార్. ఫేమస్ హీరోయిన్ సంయుక్త ఆత్మహత్య. తన అపార్ట్మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు సత్యలా చేశాడు ఆమె బాయ్ ఫ్రెండ్. ఏమంటున్నారా? సంయుక్త పిక్స్ వీడియోస్ లీక్ చేసి సోషల్ లీక్స్ అనుకుని చేశాడు కదా ఆ మధ్య. ఆ కారణం వల్లే అవే ఫోటోలు వీడియోలు నా దగ్గర ఉంటేనా ఎంజాయ్ చేస్తున్నట్టు అవి చూసుకుంటున్నా కాదురా బుగ్గగా. మరే బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బుని ఎంజాయ్ చేస్తూ. అదంత ఈజీ కాదురా. మనకంటే అది ఇంకెప్పటికంత ఈజీ కాదురా. ఏం మాట్లాడుతున్నావురా? ఏయ్, మీరు ఇండస్ట్రీ, వాడు క్యారవన్ క్లీనర్, నువ్వు హీరోయిన్ అసిస్టెంట్. ఒక్కసారి ఆలోచించండి, నీకే అర్థం అవుతుంది. రే సాగర్, నువ్వేమంటావు? వద్దురా, పిచ్చి పిచ్చి కదలొద్దు. వాడు ఎలాంటి పనులు చేసే ఇంతకు ముందు లేని పని రిస్కులు తీసుకొచ్చాడు. ఏంట్రా పిచ్చి పిచ్చి? ఏదిరా పిచ్చి పిచ్చి? నువ్వు క్యారవన్ క్లీనర్, వీడు కొడుకు పుట్టుకున్న అసిస్టెంట్, నేను మెకానిక్ గాను. మనం సంపాదించేది రూమ్ రెంట్కి, తినే తిండికి, అప్పుడప్పుడు తాగే ఈ మందుకే సరిపోతుంది. ఈ సొసైటీలో అందరూ ఎదలే, కానీ సుక్కపుసలక నటిస్తారు అంతే. అవకాశం బట్టి బతికేయాలంతే. రే, మంచి చేయగలుగుతామంటావా? నేను చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా నువ్వు హీరోయిన్ ఏ టైంకి వస్తుంది, ఏ క్యారవాన్ ఇచ్చిరనేది మేనేజర్ని కనుక్కొని ఈయనకి చెప్తావు. అప్పుడు ఆ క్యారవాన్లోకి ఎంటర్ అవుతాడు. ఇది స్పై క్యామ్, కనపడని అనుమానం రాని చోట దీన్ని ఫిక్స్ చేస్తావు. ఇదంతా తెలవ నా హీరోయిన్ ఇంకా క్యారవాన్లోకి ఎంటర్ అవుతుంది. లోపల ఏమేమి చేసిందో కదంతా దీంట్లో రికార్డ్ అవుతుంది. ప్యాకప్ అయినాక ఎవ్వరికి అనుమానం రాకుండా ఆ స్పై క్యామ్ తీసేస్తాం. నెక్స్ట్ ఏంట్రా?
చెప్తా. హలో హలో రమ్య మేడం, యా హూస్ దిస్? నేను మీ ఫ్యాన్ని మేడం. చెప్పండి. మీరు చాలా అందంగా ఉంటారు మేడం. థ్యాంక్ యూ. మొన్న తురు మూవీ ప్రెస్ మీట్కి శారీలో వచ్చారు కదా, బా ర్యాంపు మేడం. థ్యాంక్ యూ సో మచ్. అసలు మీరు ఏం వేసుకోకున్నా రచ్చ మేడం. ఆర్ యు అవుట్ ఆఫ్ యువర్ మైండ్? ఏం మాట్లాడుతున్నావు? చూసిందే మాట్లాడుతున్నా మేడం. కాదు 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 చూసుకుంటూ మాట్లాడుతున్నా. చెప్పు తెగుద్ది. పిచ్చి పిచ్చిగుందా? అలాగే ఉంది మేడం మీ న్యూడ్ వీడియో చూస్తుంటే. నా న్యూడ్ వీడియోనా? అయినా నేను ఎందుకు నమ్మాలి? మీ బొట్టుకి 2 అంగుళాల కింద, మీ ప్యాంటీ లైన్కి 1 అంగుళం లోపల పటాని గింజంత పుట్టు మంచుందని ఎవ్వడైనా చెప్పిండా? ఇంకా ఎక్కడెక్కడ ఏం మచ్చలు ఉన్నాయో చెప్పాలనా? అసలు మీకేం కావాలి? ఏముంటుంది మేడం, మీ రెమ్యునరేషన్లో ఒక 10%, అంటే 10 లక్షలు ఇవ్వండి. మరీ అంత తక్కువ? రే, డబ్బు తక్కువ ఉన్నప్పుడే రిస్క్ తక్కువ ఉంటుంది. ఆయన ఇది మనం ఒక్కరితో ఆపుతలేం. సిరీస్ లెక్క కంటిన్యూ చేస్తాం, కానీ వేరే హీరోయిన్స్ తోటి. డబ్బు క్యాష్గా తీసుకుంటామా? కాదురా, అకౌంట్ ట్రాన్స్ఫర్. తనకు మళ్ళీ ఆలోచించుకునే టైం కానీ డేవిడ్ స్పేస్ కానీ 2 ఇవ్వకూడదు. కానీ అకౌంట్ అంటే మనం దొరికిపోతామేమోరా. అరే దానికి కూడా నా దగ్గర ప్లాన్ ఉన్నదిరా. అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిన వెంటనే వీడియో డిలీట్ అవుతుంది. ఆ తర్వాత మీరెవరో నేనెవరో. చెప్పినా వర్క్ ఆడేది. అట్లనే చాలా మంది హీరోయిన్ మేము బ్లాక్మెయిల్ చేసినాం. అందులో చివరిదే జోష్ని. సార్ సార్, కానీ తన హత్య కారణం మేము కాదు సార్. మేము డబ్బులు అడిగాం, ఆమె ఇచ్చింది, వీడియో డిలీట్ చేసాం. తర్వాత ఏమైంది మాకు తెలియదు సార్. సార్ 3 days డిస్టర్బ్ అయ్యి షూటింగ్ రాలేదు సార్. తర్వాత అన్ని నార్మల్ అయిపోయాయి. ఒకవేళ ఆ వీడియో లీక్ చేసి ఉంటే ఆమె చావు కారణం మేము అయ్యేటోళ్ళం. ఆమె చావుకి మాకు ఎటువంటి సంబంధం లేదు సార్. మీరు నిజమే చెప్తున్నారని గ్యారెంటీ ఏంట్రా? అబద్ధం చెప్పాలనుకుంటే ఈ నిజం కూడా చెప్పేవాళ్ళం కాదు కదా సార్. సార్ తప్పు చేసినామని ఒప్పుకుంటున్నాం, కానీ అది డబ్బు కోసమే. హత్య చేసే ఉద్దేశం మాకు లేదు సార్. ప్లీజ్ సార్ నమ్మండి సార్. సార్ వస్తున్నా కదా, అక్కడ హైలైట్ ఉన్నానని నన్ను పట్టుకొస్తారా? నా పక్కన ఉన్నవాడు కనిపించలేదా? అసలు కల్పరేట్ వాడు సార్, నేను కాదు. ఇంగ్లీష్ ఒకటి. ఏం జాబులు చేస్తారు సార్? చొక్కా వదలండి సార్ ఫస్ట్. అసలు నా పక్కన మీద డౌటే రాలేదా మీకు? ఎవడ హైలైట్ ఉంటే వాడినే పట్టుకొస్తారా? పక్కన వాళ్ళు కనిపించరా మీకు? అసలు కల్పరేట్ వాడు సార్. అక్కడ హైలైట్ ఉన్నాను, నన్ను పట్టుకొస్తారా? అక్కడ హైలైట్ ఉన్నాను, నన్ను పట్టుకొస్తారా? అక్కడ హైలైట్ ఉన్నాను, నన్ను పట్టుకొస్తారా? శివ. శివానా? వాట్? హౌ కెన్ శివ బి ద టార్గెట్? ఎగ్జాక్ట్లీ. ఒక ఫ్రెండ్ అయినా నీకే డౌట్ రాలే కదా, అందుకే మనం జోష్ని సస్పెక్ట్ చేస్తున్న రూట్స్ అన్ని డెడ్ ఎండ్స్ అయినాయి. ఈ కేసులో జోష్ ఈస్ జస్ట్ ఎ కొలాటరల్ డ్యామేజ్ అండ్ ద మెయిన్ టార్గెట్ వాస్ శివ. అయినా శివన్ ఎందుకు చంపుతారా? యా, అది తెలుసుకోవాలంటే మనం ఈ కేసుని రివిజిట్ చేయాలి, కానీ కొత్త పర్స్పెక్టివ్ లో. శివ అపార్ట్మెంట్ లోకి ఎంటర్ అయింది 11:23కి. శివ జోష్ని మీట్ అయింది 11:26కి. జోష్ని చనిపోయింది 11:30కి. నువ్వు నేను అపార్ట్మెంట్ లోకి ఎంటర్ అయింది 11:40కి. వాట్ హ్యాపెన్ ఇన్ బిట్వీన్? లోకాల్స్ లా ప్రకారం 2 మనుషులు కలిసినా 2 వస్తువులు కలిసినా దేర్ ఇస్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ మెటీరియల్. ఈ కేసులో చంపినాడు ఏది వదిలేలేదు. నో ఫింగర్ ప్రింట్స్, నో ఫుట్ ప్రింట్స్, నో ఫస్ట్ ఎంట్రీ. బట్ ఏమైనా తీసుకెళ్ళి ఉంటాడా?
కీస్. ఈ కీస్ క్రైమ్ సీన్ లో కానీ శివ బిలాంగింగ్స్ లో కానీ కనపడలేదు కదా? అవునరా, శివ బైక్ కీస్ ఆర్ మిస్సింగ్. ఈ కేసులో మనకు నువ్వేంద్రేడా సార్, జోష్ని కేసులో ఏం రా సస్పెండ్ చేసిన బుద్ధిరాలే? చెప్పేది వినండి సార్. జోష్ని ఇస్ జస్ట్ ఎ కొలాటరల్ డ్యామేజ్. ద మెయిన్ టార్గెట్ వాస్ శివ సార్. ఏం మాట్లాడుతున్నారు నువ్వు? అదొక ఫిల్మ్ యాక్ట్రెస్ డెత్ కేస్. చనిపోయింది ఒక స్టార్ హీరోయిన్, పైగా తన ఫ్లాట్ లోనే. డౌట్ తన బాయ్ ఫ్రెండ్ మీదనే వస్తుంది. ఎవిడెన్స్ ఏం దొరకకుంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుంటుందని కేసు క్లోజ్ చేస్తారు సార్ మన పోలీసులు. సీన్ ఆఫ్ క్రైమ్ లో శివ కీస్ ఆఫ్ మిస్సింగ్, శివ బిలాంగింగ్స్ లో లేదు సార్. ఒక్కసారి ఆలోచించండి సార్, మీకే అర్థమవుతుంది. ఆ కేసు క్లోజ్ అయింది. నువ్వు ఏదో ఉందని దాని వెనక ఏదో క్రియేట్ చేస్తున్నాడు, పిచ్చి లెక్కలు చేసి మళ్ళీ కేసుని కెలికినావు అనుకో, నిన్ను క్లోజ్ చేస్తా. అంతకంటే ఏమొచ్చు సార్ మీకు? బయట మీకు చాలా మంచి పేరు ఉంది సార్. కెరియర్ లో ఇప్పటిదాకా ఒక్క పెండింగ్ కేసు లేదని. బట్ ఇప్పుడు అర్థమవుతుంది సార్, ఏ దొరికితే అది ఎవ్వని పడితే అని లోపలేసి కేసు క్లోజ్ చేస్తారని. క్రిస్టల్ క్లియర్ సార్. ఆనెస్ట్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి ఇస్ కరెక్ట్ అని. ఏం మాట్లాడుతున్నారు నువ్వు? నా స్టేషన్కి వచ్చి ఏం సార్ కొడతారా? కొట్టండి. కన్నా బయటికి వెళ్ళవా? బయటన్నాడు, బయటికి తీసుకెళ్ళండి సార్. ప్లీజ్ సిట్ సార్. నడు బయటికి. తాడి చెట్టు పెరిగినట్టు పెరిగినావు. ఇలాగైనా ప్రవర్తించేది? ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆవేశంతో పనులు కావు. వెళ్ళా. ఏరా, పద్మవ్యూహంలో పెట్టి పైకి పంపిద్దాం అనుకున్నారా? కానీ ఇందులో నేను అభిమన్యుని కాదురా. పని అయిపోయిందా? వేసేసారా వాడిని?
ఏరా పోలీసు వాడిని పట్టుకొచ్చారు, పెద్ద క్రైమ్ అవుద్ది. ఏంటి పెగ్గు కలుపుతున్నారా? అంటే నేను ఇప్పుడు ఆ మందు తాగి నిజం చెప్తానని మీ ఆలోచన. ఏరా పచ్చడేం లేదా? 2 నిమిషాలు ఆవు కాక, బిర్యానీ వస్తుంది. కరుణ, నువ్వు కనిపెట్టేశాడు. తెచ్చేసింది శివ కోసమే. ఎందుకో? దేనికోసం? రఘువీర్ చంద. రఘువీర్ చందనా? రఘువీర్ చందా ఏంట్రా? రఘువీర్ చందా ఏంటే? ఆయిల్ ఫ్రాకింగ్ విధానంతో ఇక్కడే ఆయిల్ అండ్ షెల్ గ్యాస్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చని గవర్నమెంట్ నుండి పర్మిషన్ తీసుకున్నాడు రఘువీర్ చంద. ఆయిల్ ఫ్రాకింగ్ అంటే హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ ఆఫ్ సాయిల్. బోరు వేసినట్టుగా ఆయిల్ కోసం మట్టిని ఫ్రాక్చర్ చేసి పైప్స్ని కొన్ని కిలోమీటర్స్ భూమిలోకి పంపించి చాలా కెమికల్స్ రిలీజ్ చేస్తారు. భూమిలో రకరకాల రియాక్షన్స్ జరిగి షెల్ గ్యాస్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. కానీ దానివల్ల భూమి సాగుకే కాదు, దేనికి పనికి రాకుండా అయిపోతుంది. అంతేకాదు, భూమి కింద ఉన్న నీళ్లు కూడా కలుషితమైపోతాయి. ఈ ప్రభావం ఉండేది కేవలం ఆ ప్లాంట్ ఉన్న చోటే కాదు, చుట్టూ ఉన్న చాలా గ్రామాల మీద కూడా. దాని వెనకాల ఉన్న మోసాన్ని కప్పిపుచ్చడానికి ఇటు గవర్నమెంట్కి అటు అపోజిషన్కి చాలా ముడుపులే చెల్లించాడు. గవర్నమెంట్ అఫీషియల్స్, సోషల్ యాక్టివిస్ట్స్, జర్నలిస్ట్స్ ఇలా ఎవరు అడ్డొచ్చినా వాళ్ళని పైకి పంపించాడు. ఈ విషయాలన్నీ కనిపెట్టాడు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ వినోద్. అది బయటకు వస్తే 1000 కోట్లు లాస్ అవుతుందని రఘువీర్ చంద ఆ వినోద్ గాడి కేసులో ఏదో మిస్టరీ ఉందని దాని వెనక మల్లికార్జున పడ్డాడు. మేక్ ఇట్ లుక్ లైక్ అన్ యాక్సిడెంట్. ఓకే సార్. వీటితో శివాకేంట్రా సంబంధం? అదే రోజు ఏంటి శివ ఇంత వర్షంలో ఇక్కడ? అన్నా వస్తుంటే వర్షంలో బండి ఆగిపోయింది. అవునా? కొంచెం ఇక్కడ పెడతాను, రేపు మార్నింగ్ వచ్చి తీసుకుంటా. అప్పుడు మాకు తెలియదు వినోద్ గాడు వాడి కీసులో ఉన్న పెన్ డ్రైవ్లో స్ట్రింగ్ ఆపరేషన్ డేటా అంతా కాపీ చేశాడని. కానీ జరిగిన మంచి ఏంటంటే శివ దాని గురించి కంప్లైంట్ ఇచ్చింది నాకే. వాడి షార్ట్ ఫిల్మ్కి పర్మిషన్ ఇచ్చిన పరిచయంతో నన్ను కలిశాడు. ఇంకో కాపీ ఉందా? ఉంది సార్. ఓకే, జాగ్రత్తగా పెట్టుకో. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. నేను నీకు చెప్పేంత వరకు ఎవరికి చెప్పద్దు. సరే సార్. ఓకేనా? గొర్రె కషాయవాడిని నమ్మినట్టు వాడు నన్ను నమ్మాడు.
అతిపెద్ద రఘువీర్ చందా అరెస్ట్. ఆయిల్ ట్రాకింగ్ పెద్ద మాఫియా అని స్టింగ్ ఆపరేషన్ చేసిన వినోద్ ని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించిన చందా. దీనిలో పాలు పంచుకున్న ఎస్ఐ జ్ఞానవేల్, రౌడీ షీటర్ శక్తి అరెస్ట్. శివ నిర్దోషి. శివాని చంపే ప్రక్రియలో జోష్నేని కూడా చంపినట్లు పోలీసులు ధృవీకరించారు. ఈ విషయం ఇన్ని రోజులకి తెలియడం కొసమెరుపు. నిత్య నీకు చెప్పాలి. ఏంటి కన్నా? హా? కర్ణ చెప్పండి సార్. అర్జెంట్గా సార్ ఇంటికి రా, నేను ఇక్కడే ఉన్నా. 17 minutesలో ఉంటా. ఏదో చెప్పాలన్నావు? పంచువాలిటీ సోల్ ఆఫ్ బిజినెస్. ఆ డిఐజీ కొడుకు అవినాష్ గారు చేసి ఉంటాడు రా ఇదంతా. వాడు కాదు. వాడే కదా ముందు నుంచి సారాన్ని టార్చర్ పెట్టింది. వాడే చేసుంటాడు. కాదు, నాకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కడు నన్ను కర్ణ అనే పిలుస్తాడు. కానీ అదర్వా అని పిలిచేది మాత్రం వాడొక్కడే.